చేయకురా వినాయక, విఘ్నము చేయకురా. మూషిక వాహన మోదక హస్త, మూషిక వాహన మోదక హస్త, కొనసాగింపుమురా వినాయక. హారతికై కొనుమా వినాయక. వినతులుగై కొనుమా వినాయక, ప్రణతులుగై కొనుమా వినాయక. నమస్కారం, సుప్రభాతం అఫీషియల్ ఛానల్కి స్వాగతం. నృత్య కళారంగంలో సిద్దిపేటలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని ఎన్నో ప్రసిద్ధ దేవాలయాల్లో దేశ విదేశాల్లో కూడా తన నృత్య ప్రదర్శనను ప్రదర్శించారు. అదేవిధంగా ఎంతోమంది చిన్నారులను కూడా నృత్య కళాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. డాక్టర్ గాడుచెర్ల భవానీ విజయ్ గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. అందరికీ నమస్కారం. సుప్రభాతం అఫీషియల్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ డాక్టర్ భవానీ విజయ్, శ్రీ భవానీ క్లాసికల్ డాన్స్ అకాడమీ. భవానీ క్లాసికల్ డాన్స్ అకాడమీ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు? 15 years యానివర్సరీ 3 years బ్యాక్ చక్కగా చేసుకున్నాము. నేనేమనుకున్నానంటే 5 yearsకి ఒకసారి చాలా పెద్దగా చేసుకోవాలి, అందరి చిట్టితల్లులకి దాంట్లో అవకాశం ఇవ్వాలని కంప్లీట్ చేసాము. 18 years. అండ్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? అసలు ఈ డాన్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ మీకు ఎలా కలిగింది? డాన్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుండి నాకు డాన్స్ ఇంట్రెస్ట్ ఉంది. కానీ అంతకన్నా ముందు నా గొంతు బాగుండడం వల్ల, తర్వాత నాకు చక్కగా డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను చిన్నప్పుడే స్కూల్లో అందరికి చిన్న చిన్న సాంగ్స్ పైన కంపోజ్ చేస్తూ డాన్స్ చేసేదాన్ని. సో అప్పుడు అన్న వాళ్ళకి కొంచెం చక్కగా నచ్చి ఫస్ట్ నా జర్నీ స్టార్ట్ అయింది ఫోక్ డాన్స్, ఫోక్ సాంగ్స్లో. సో అప్పుడు బాల్య వివాహాలు, తర్వాత ఆడపిల్లకు చదువు, తర్వాత ఎయిడ్స్ ప్రోగ్రామ్స్, అప్పుడు అవగాహన కల్పించే ప్రోగ్రామ్స్లలో నన్ను అన్నయ్య వాళ్ళు, కళాంజలి రాజేష్ అన్న, తర్వాత నరసింహులు అన్న వాళ్ళు, తర్వాత రసమయ్య బాలకృష్ణ అన్న వాళ్ళు, వాళ్ళతో నేను చాలా జర్నీ చేశాను. తర్వాత నేను 7-7.5 సంవత్సరాలు ఉన్నప్పుడు నృత్య శిక్షణ ప్రారంభించాను. మా గురువు గారు పేరిని శ్రీనివాస్ గారి దగ్గర నృత్య శిక్షణ తీసుకున్నాను అక్కడే. తర్వాత నుండి నేను అలా ప్రోగ్రామ్స్ ఇస్తూ డాన్స్ నేర్చుకుంటూ ఇక్కడి వరకు రావడం జరిగింది. మామూలుగా మీరు ఏ క్లాస్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు? ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎంకరేజ్ చేశారా మీకు? చేశారు. అంటే చిన్నప్పుడు స్కూల్ వరకే నేను కంప్లీట్ ఏమంటారు డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తూ అలా చేస్తున్నప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఇలాంటి అవేర్నెస్ తేయడానికి బాల్య వివాహాల గురించి కావచ్చు, తర్వాత ఆడపిల్లకు చదువు గురించి కావచ్చు. అప్పుడు ఆడపిల్ల పుడితేనే చాలా కష్టంగా ఉండేవాళ్ళు. కాబట్టి ఏంటంటే వాటిపైన అవగాహన చేపియడానికి ఊర్లన్నీ తిరిగి ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళం అన్నమాట. అప్పుడు ఉన్నప్పుడు అలాగే డాన్స్ కూడా చేస్తుంటే మా గురువు గారు మా స్కూల్కి రావడం జరిగింది. అక్కడ నువ్వు ఏమంటారు ఫోక్తో పాటు క్లాసికల్ నీ ఎక్స్ప్రెషన్ చాలా బాగున్నాయి, సో డాన్స్ కూడా నేర్చుకుంటే చక్కగా ఉంటుంది అని అడగడం. తర్వాత ఇంట్లో వాళ్ళని అడగగానే కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం. అలా మా గురువు గారి దగ్గర నేను ప్రారంభించాను. అంటే ఆ టైంలో మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అప్పుడు? చిన్నప్పుడు అవి స్ట్రగుల్స్ అని కాకుండా ఒక 1 year అంతా చక్కగా చాలా బాగా జరిగింది. నాట్యం నేర్చుకుంటున్నాను, ఇంకా అరంగేట్రం అవ్వలేదు. అట్లా చేస్తున్నప్పుడు ఏంటంటే అప్పుడు అందరం మిడిల్ క్లాస్, సో ఫీజు కట్టాలంటే చాలా ఇబ్బందే అయ్యేది. అప్పుడు చాలా తక్కువ ఫీజే, కానీ అది ఇవ్వడానికైనా కూడా ఇంట్లో చాలా కష్టపడేవాళ్ళు. అలా అమ్మ కూడా సరే ఒక 1 month ఇబ్బంది పడ్డా, నెక్స్ట్ మంత్ ఫీజు పే చేస్తాము అట్లా అనుకున్నా కూడా మా సార్ చాలా సపోర్ట్ చేసి ఎక్స్క్యూజ్ చేసేవాళ్ళు. సరే నాన్న నువ్వు కానీలే, నీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, నేను నేర్పిస్తాను. అలా నేర్పించడం జరిగింది. నాకు ఎక్కడ కూడా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్ల ఏమున్నా
ఫ్యామిలీ పరంగా ఉండేటి అందరికీ ఉన్నవే, అంతే. కానీ పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు. సో చక్కగా అలా నేర్చుకోవడం జరిగింది. కానీ ఆ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ చేసినా సరే కొంతమంది అంటుంటారు కదా, ఆ టైంలో అమ్మాయిలకి ఎందుకు బయటకు పంపిస్తున్నారు, ఇప్పుడు బంధువులు చుట్టుపక్కల వాళ్ళు అలా ఏమైనా ఇబ్బంది పడ్డా అప్పుడు? ఇబ్బంది అంటే అమ్మతో అనేవాళ్ళు అనమాట, అమ్మాయి ఎదుగుతుంది కదా, నువ్వు ఇంకెందుకు ప్రోగ్రామ్స్ కి పంపిస్తున్నావు, ఈ ఊరని ఆ ఊరని అలా వెళ్తుంది కదా, ఇంకా చాలా ఇబ్బంది పడుతుందేమో అని. కానీ నేను ఒకటే అంటే మా నానమ్మ ఉండేదన్నమాట, నిజానికి చెప్పాలంటే మా తాతమ్మ. తర్వాత తను అనేదన్నమాట, మంచి దేవుళ్ళ నాట్యం చేస్తుంది, ఎవరేంది అనేది మంచిగా అవుతుంది అని చెప్పేసి తన ఆశీర్వాదం ఉండేది. అమ్మ కూడా చక్కగా ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా కూడా ప్రసాదం అవన్నీ కూడా ఇచ్చేటప్పుడు గుడి దగ్గర అమ్మ కూడా అందరికి మా బిడ్డ అక్కడ ప్రోగ్రామ్ పోయొచ్చింది, యాదగిరిగుట్ట పోయొచ్చింది, శ్రీశైలం పోయొచ్చింది, షిరిడి, తిరుపతి, శ్రీకాళహస్తి, భద్రాచలం, బాసర, అలా అన్ని పుణ్యక్షేత్రాలలో మా గురువు గారి ఆధ్వర్యంలో నేను ప్రోగ్రామ్స్ ఇచ్చాను. అందరూ కూడా అమ్మ ఎంత దూరం వెళ్ళిందా, చక్కగా వెళ్ళింది, అమ్మ ఎంత పుణ్యం చేసుకుందో అని అట్లా అట్లా కొంచెం కొంచెం నాకు సపోర్ట్ చేయడం స్టార్ట్ అయింది. అంటే ఆ టైంలో ఇలా బయటికి వెళ్ళి చేసేటప్పుడు నాన్నగారు కానీ ఏమైనా వద్దమ్మా అంత దూరం ఎందుకు ఇలా ఏమైనా అన్నారా ఏదైనా ఒక సందర్భంలో? అంటే అమ్మ వాళ్ళే కంప్లీట్గా, అంటే నాన్న మాతో లేరు అట్లా అని ఉన్నారు. సో అప్పుడు మేము చిన్నగా ఉండేటప్పుడే ఇంకా నుండి మాతో లేని అమ్మ ఒంటరిగానే మమ్మల్ని పెంచింది, చాలా చక్కగా పెంచింది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంది. నాకు 3 తమ్ముళ్ళు, నాకు బాడీ బిల్డర్ లాగా ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా మా ఆయన రాకున్నా కూడా చక్కగా నన్ను ప్రోగ్రామ్స్ తీసుకెళ్తారు, తీసుకొస్తారు. క్లాస్కి వెళ్ళేటప్పుడు కూడా చిన్నప్పుడు మా తమ్ముడు సైకిల్ పైన వచ్చేవాడు, నన్ను క్లాస్లో డ్రాప్ చేసి మళ్ళీ తను ట్యూషన్కి వెళ్ళి వెళ్ళేటప్పుడు నన్ను క్లాస్ నుండి తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు, చక్కగా ఆ దేవుడి కృప నా పైన ఉంది కాబట్టి నేను ఇక్కడి వరకు రాగలిగాను. ఇప్పుడు పెళ్లి తర్వాత ఎలా అనిపించింది, మళ్ళీ అదే సపోర్ట్ ఇక్కడ దొరికిందా మీకు అత్తయ్య వాళ్ళ ఇంట్లో? చాలా అదృష్టవంతురాలు నా విషయంలో. నేను ఇందాక చెప్పినట్టుగా అమ్మ, తమ్ముళ్ళు, తర్వాత చుట్టుపక్కల వాళ్ళు స్టార్టింగ్ లో ఎవరైనా దాని గురించి అవగాహన లేనప్పుడు ఎవరైనా కూడా చిన్న చిన్నగా సరే ఆడపిల్ల కదా మన మంచికే అది కూడా, కానీ నాకు గట్టి నమ్మకం ఏంటంటే నేను ఏదో చేస్తాను ఇంత డాన్సర్ అవుతారా అని కాదు, కానీ అనిపించేది అనమాట, అరే దేవుడివి కదా, అమ్మవారి అంశాలు కదా, ఇవన్నీ నేర్చుకోవడం నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే. అదే విధంగా నేను పెళ్ళి అయ్యేంత వరకు కూడా మా గురువు గారి ఆధ్వర్యంలో నేను ప్రోగ్రామ్స్ ఇస్తానే ఉన్నాను. ఆ సందర్భంలోనే మాకు పెళ్లి జరిగింది. తర్వాత కేవలం ఒక 4 నెలలు మాత్రమే నేను డాన్స్కి దూరంగా ఉన్నాను. తర్వాత మళ్ళీ మా అత్తగారు, మా బావ వాళ్ళు, తర్వాత మా మామయ్య గారు కూడా అప్పుడు ఉన్నారు. సో చక్కగా నువ్వు మంచిగా నేర్పించుకో తల్లి, నీకు మంచి పేరుంది, అయ్యో పలానా అమ్మాయి అయినంట కదా మీ ఇంటి కోడలు అయ్యింది, ఆమె మంచిగా చక్కగా డాన్స్ నేర్పిస్తుంది, ఎందుకు బంద్ చేయించిండ్రు ఆ 4 నెలలే చాలా అందరు అడిగారు అనమాట. అప్పుడు అత్తమ్మ కూడా చెప్పారు, లేదు నాన్న మంచి డాన్స్, ఆమె కళ నాపొద్దు బిడ్డ, మంచిగా క్లాస్ పెట్టిద్దాం అన్నప్పుడు ఇంట్లోనే 4గురికి అట్లా స్టార్ట్ చేశాను. సో అది శ్రీ భవానీ క్లాసికల్ డాన్స్ అకాడమీ ఇంతలా మారింది. అండ్ అప్పుడు పిల్లలు కూడా చాలా చిన్న వాళ్ళు ఉన్నప్పుడు ఎలా మేనేజ్ చేసుకోగలగారు, అటు పిల్లల్ని ఇటు డాన్స్ కానీ ఇప్పటికీ కూడా ఎలా మేనేజ్ చేస్తున్నారు ఫ్యామిలీని కానీ? నేను అదే చెప్తున్నాను, ఇంట్లో నాకు అత్త వాళ్ళ సపోర్ట్ చాలా ఉంటుంది. సో మా తోటి కోడలు వాళ్ళు, బావ వాళ్ళు ఎంత అంటే స్కూల్ నుంచి తీసుకురావడం, తీసుకెళ్లడం, నేను అందుబాటులో లేకపోతే గనక మీకు తెలిసిన విషయమే, తల్లి ఎక్కడైనా పిల్లల గురించి ఎక్కడ వెళ్ళినా మనసంతా అక్కడే ఉంటుంది. కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కదా ఇబ్బంది, కానీ నేను ఒకటే అనుకున్నాను నాన్న, ఆపొద్దు, ఎంత వీలైతే అంత. నేను ఒకటే ఏమనుకుంటున్నానంటే నేను ఎక్కడో పెద్దగా దీంట్లో చేసి దీంట్లో తిరిగి అది చేయాలని కాదు, మన సిద్దిపేటలో ఉన్న చిన్నారులందరికీ కూడా మంచి కల్చర్ ఉంది దీంట్లో. అంటే ఆంధ్రనాట్యం పేరుని దాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో నాకు వచ్చినంత వరకు చక్కగా నేర్పించాలన్న గోల్ తోటి నేను ఉన్నాను కాబట్టి ఎక్కడ ఆపలేదు. నాతో పాటు ఫ్యామిలీ వాళ్ళు, అమ్మ వాళ్ళు, తర్వాత నేను ట్రీట్మెంట్ తీసుకునే హాస్పిటల్స్ కావచ్చు, అన్నీ నాకు చాలా చక్కగా సపోర్ట్ చేశాయి. తర్వాత చక్కగా నా అదృష్టం ఏంటంటే మా పేరెంట్స్ కూడా వచ్చే క్లాస్ పిల్లల పేరెంట్స్ కూడా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. మేడం మీదేనా తర్వాత ఐటమ్, నీకు మీ బాబుని ఇవ్వండి నేను చూసుకుంటాను, మీ స్టేజ్ ఎక్కండి చక్కగా అని. అందరు ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. మా అత్తమ్మ కూడా చాలా రోజులు నాతో ప్రోగ్రామ్స్కి వచ్చారు, అమ్మ కూడా వచ్చారు చాలా రోజులు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఉండడం వల్ల నాకు ఇబ్బంది ఏం అవ్వలేదు. మొత్తానికి అయితే అటు మమ్మీ వాళ్ళ సైడ్ కానీ అత్తయ్య వాళ్ళ సైడ్ కానీ ఫుల్ సపోర్ట్ మీకు ఉంది ఈ డాన్స్ పరంగా. అండ్ ఇంకొకటి, భవానీ క్లాసికల్ అకాడమీ అనేది ఎంత మందితో స్టార్ట్ చేశారు, ప్రజెంట్ ఎంత మంది ఉంటున్నారు ఇక్కడ మీ శిష్యులు? స్టార్టింగ్ లో అయితే 5గురితో స్టార్ట్ చేశాను. నేను 5గురితో స్టార్ట్ చేసింది, ఇప్పుడు 500 మంది చిన్నారులు ఉన్నారు. 500 మందికి ఎలా చెప్తారక్క అని చాలా మంది అది అంటే ఏంటంటే
ఒకటేసారి కాదు నాన్న, మాకు డాన్స్ గ్రూప్లు ఉంటాయి. తర్వాత గజపూజ అయిన వాళ్ళు, స్టెప్స్ నేర్చుకునే వాళ్ళు, తర్వాత కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు, సో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు. ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు అందరూ అటెండ్ అవుతారు, అందరూ ఒకేసారి రారు. అంటే వాళ్ళ టైమింగ్స్ ని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? బ్యాచెస్ వైజ్ గా ఎలా డివైడ్ చేస్తారు? మార్నింగ్ 6 to 7:30 ఒక బ్యాచ్ ఉంటుంది. తర్వాత 8:30 to 10:30 వరకు కూడా పెద్దవాళ్ళు వస్తారు. సో చక్కగా వాళ్ళు కూడా నేర్చుకుంటారు, మీకు చూపించాను నేను. తర్వాత వచ్చేసి మధ్యాహ్నం ఆన్లైన్ క్లాస్ బయటి వాళ్ళకి చెప్తాను నేను. వాళ్ళకి మనకి టైం చాలా తేడా ఉంటుంది. తర్వాత 4 to 5, 5 to 6, 6 to 7:30 అట్లా 1 hour క్లాస్. సో 1.5 hour కూడా వాళ్ళు ఉంటారు. తర్వాత క్లాస్ అయిపోయిన పిల్లలందరూ కూడా వెయిట్ చేయడానికి పక్కన హాల్ ఉంటుంది, చక్కగా పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తారు. అండ్ ఇంకొకటి, ఆన్లైన్ క్లాసెస్ కూడా మీరు విదేశాల్లో ఉన్న వాళ్ళకి సైతం చెప్తున్నారని విన్నాము. వాళ్ళకి మనకు టైం చేంజ్ ఉంటుంది కదా, ఎలా మేనేజ్ చేస్తున్నారు? 2 బ్యాచ్లు ఉన్నాయి మేడం. నేను మీకు చెప్పాను కదా, నా దగ్గర అసిస్టెంట్ టీచర్స్ మీకు ఇంట్రడ్యూస్ చేశాను. తర్వాత ఏంటంటే వాళ్ళు మార్నింగ్ 2 క్లాసెస్ ఉంటాయి. నేను ఒకటి, మా బావగారి కూతురు నా దగ్గర అసిస్టెంట్ టీచర్ గా చేస్తున్నారు. తను ఒక క్లాస్ తీసుకుంటుంది, నేను ఒక క్లాస్ తీసుకుంటాను. మనకి మార్నింగ్ అయితే వాళ్ళకి ఈవినింగ్ అవుతుంది. ఒక క్లాస్ అలా ఉంటుంది, ఒకరికి మనకి నైట్, వాళ్ళకి మార్నింగ్, అట్లా 2 క్లాసెస్. మేము ఎప్పుడు ఇంకా ఫోన్లో మెసేజ్ పెడతారు, మేడం ఈరోజు వీలు అవ్వట్లేదు, రేపు నాకు ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఈ క్లాస్ నేను నెక్స్ట్ డే తీసుకుంటాను, అలా ఉంటాం కాబట్టి ఇబ్బంది ఏమి జరగదు. అండ్ మీ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చే పిల్లలు మామూలుగా ఎంత ఏజ్ నుంచి వస్తుంటారు? నేను నేర్చుకునేటప్పుడు అయితే 5-6 సంవత్సరాలు పట్టేది. కానీ ఇప్పుడున్న చిట్టి తల్లులు చాలా సూపర్ ఫాస్ట్ ఉన్నారు. వాళ్ళు 4 ఇయర్స్ నుండే చక్కగా వస్తారు. వాళ్ళని అప్పుడప్పుడు ఏమి ఇబ్బంది పెట్టకుండానే చూసుకుంటూ చక్కగా వాళ్ళు ఎలా చూస్తున్నారు, కొన్ని రోజులు వాళ్ళని గమనిస్తూ అలా డాన్స్ చిన్నగా స్టార్ట్ చేస్తాను. అంటే అంత చిన్న పిల్లలు వస్తున్నారు, కొంతమందికి అర్థం కూడా అవ్వదు, కానీ ఫిజికల్ కొంచెం చాలా కష్టంగా ఉంటుంది. పిల్లలు నేర్చుకుంటారా చక్కగా? మీరు వాళ్ళకి ఎలా చెప్తారు? అంటే నేను ఫస్ట్ వాళ్ళని క్లోజ్ చేసుకుంటాను. స్మైల్ ఉన్నానా, ఐస్ అట్ చూడు, ఇటు చూడు, తర్వాత రమ్మంటే ఎలా చెప్తావు, పొమ్మంటే ఎలా చెప్తావు, నీ రైట్ లెగ్ ఏది, లెఫ్ట్ లెగ్ ఏది, నువ్వు ఏ హ్యాండ్ తో అన్నం తింటావు చూపియు, అట్లా చెప్తూ రైట్ హ్యాండ్ పైకి లిఫ్ట్ చేయి నాన్న, డౌన్ చేయి, షోల్డర్ హైట్, అట్లా చిన్నగా క్లోజ్ అయ్యేలాగా చూసుకున్న తర్వాత వాళ్ళకి అప్పుడు స్టెప్స్ స్టార్ట్ చేస్తాం. అంతలోపు 20 days లో వాళ్ళన్ని గమనిస్తుంటారు. అక్క ఎలా పెడితే, మేడం ఎలా పెడితే నేను అలా పెట్టాలి అని. 2 రోజులు లేట్ అయినా చక్కగా నేర్చుకుంటారు. అంటే పిల్లలకి తొందరగా చెప్తే అర్థం అవ్వదు. ఆ ఏజ్ పిల్లలకి మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎలా అనిపిస్తుంది అలా పిల్లలకి నేర్పిస్తుంటే? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు కూడా వీలైనంత వరకు నన్ను మేడం అంటారు, అక్క అంటారు నన్ను ఎక్కువగా. అంటే చాలా మంది అక్క అమ్మలా చెప్తుంది, అక్కల దగ్గరకు తీసుకుంటుంది. అయితే నిజానికి అంతకన్నా ముందు ఒకటి చెప్పేది ఏంటంటే, నేను చెప్పాను కదా డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తూ పెళ్ళి అయ్యింది అని. అప్పుడు ఎవరికైతే 5గురికి స్టార్ట్ చేశానో వాళ్ళు అప్పుడు నా దగ్గర నుండి, అంటే మా గురువు గారి దగ్గర నుండి అలా నేను నేర్పియగానే మా గురువు గారు కూడా జాబ్ వల్ల వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. సార్ కూడా లేరు, మీరు కూడా లేరక్క, మీరు నేర్పించండి అని. అలా అక్క 5గురు తర్వాత ఇంకో 5గురు వాళ్ళు అక్క అనడం స్టార్ట్ చేశారు. 10 మంది, 20 మంది, 50 మంది, అలా ఏ ఒక్కరైతే అక్క అన్నారో అది అలాగే ఫిక్స్ అయిపోయింది. ఒక్కొక్కసారి అంటుంటారు మేడం అని పిలిపించుకోవాలి అని. అలా ఏం లేదు, చక్కగా వాళ్ళు డాన్స్ నా నుండి ఎలా నేర్చుకోగలిగితే వాళ్ళు అలానే పిలవనివ్వండి అని నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను. అంటే నేను ఇవాళ చాలా మాట్లాడాలి వాళ్ళతో. మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు అక్క అక్క అని ఆప్యాయంగా మిమ్మల్ని పిలుస్తున్నారు. ఏంటి అసలు బాండింగ్ ఏంటి? అంటే నేను ఒకటే, డాన్స్ అంటే డాన్స్ ఒక్కటే కాదు, అంటే మీరు డాన్స్ టీచరే కదా, మా డాన్స్ ఒక్కటే కాదు అని అంటున్నారు అని అంటే వాళ్ళకి నేను చెప్తాను అనమాట. చదువు విషయంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, సార్ వాళ్ళు ఎలాగున్నా సరే నాన్న నేను ఇలా చేసి వచ్చాను, నేను కూడా ఇంత కష్టపడ్డాను, మమ్మీకి నేను అప్పుడు ఏం హెల్ప్ చేయలేకపోయినా మీ చేతిలో ఉంది మీ లైఫ్, ఇప్పుడు మీరు చక్కగా చెయ్యొచ్చు, చదువు మీరే చదవాలి, మీ ఫుడ్ మీరే తినాలి, సో ఎవరి పనులు వాళ్ళని చేసుకోవాలి, కాబట్టి మీ పని పైన మీకు పేషెన్స్ లేకపోతే ఎట్లా నాన్న, దాన్ని ఏకాగ్రత పెట్టి చెయ్యాలి అని చిన్నగా నా వర్షన్లో నేను ప్రేమగా చెప్తుంటా. అట్లా క్లోజ్ అయిపోతాం. సో ఎలా సేవింగ్స్ చేసుకోవాలి, డబ్బుని ఎక్కువగా ఖర్చు పెట్టకుండా వాళ్ళకి చిన్నగా నచ్చేవి చెప్తుంటా. సో అట్లా క్లోజ్ అయిపోతున్నారు. మామూలుగా డాన్స్ ఒకటే కాకుండా మోటివేట్ చేస్తున్నారు పిల్లల్ని కూడా. చాలా చేస్తాను, ఎందుకంటే ఆరోగ్యం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడున్న పిల్లలకి నిజానికి నాతో పోటీ పడమని నేను ఛాలెంజ్ చేస్తా పిల్లలకి. అమ్మో అక్క వద్దు, అట్లొద్దు, మేము రేపు మాకు ఒక 1 week టైం ఇవ్వు, నేను అలా చేయడానికి ట్రై చేస్తా అని వాళ్ళకి అదే చెప్తా. ఆరోగ్యం కాపాడుకోండి అన్న, మీరు ఎంత చదివినా, ఎన్ని లక్షల మీకు జీతాలు వచ్చినా కూడా ఆరోగ్యం చక్కగా ఉండాలి. పిల్లల పేరెంట్స్ కూడా కోరుకునేది ఏంటంటే పాప హెల్దీగా ఉంటే అంతకన్నా పెద్దవరం ఏం లేదు.
ఏదో ఆరోగ్యం ఇదేం హాస్పిటల్ అని కాదు కానీ అంతే. అందరు ఏం ఫీల్ అవుతారంటే ఇలా లావుంది చేయగలుగుతుందా అని. ఒకటేసారి ఒంటి పైన ఏం రాదు కదా, చిన్నగా చిన్నగా ఒళ్ళు పెరుగుతూనే వస్తుంటది. మీ పనులు మీ బాడీ మీ మాట వినకపోతే ఎలా నానా అంటే, అవునక్క ఇది నిజమే, నేను కూర్చొని లేవడానికి చాలా కష్టపడాలి, చేసి చూపిస్తా అని చెప్పి ఒక 3-4 days లోనే వాళ్ళు సెట్ అయిపోతారు ఈజీగా. మామూలుగా నేను డాన్స్ చేస్తున్నప్పుడు చూశాను, అప్పుడు 50+ వాళ్ళు కూడా నాకు కనిపించారు ఇక్కడ. ఏంటి వాళ్ళకి ఎలా నేర్పిస్తున్నారు అంటే, ఫిజికల్ గా కొంచెం కష్టంగా ఉంటుంది కదా స్టార్టింగ్ లో, ఈ ఏజ్ లో వాళ్ళకి కష్టమే కదా ఎలా? నాతో అంటే బయటికి వెళ్ళినప్పుడు నాకు ఎక్కడైనా నన్ను మామూలుగా ఎక్కడికైనా గెస్ట్ గా పిలుస్తుంటారు అప్పుడప్పుడు. సో సిద్దిపేటలో నన్ను ఒక మంచి ఆడపడుచుగా అందరూ కూడా నన్ను ఆహ్వానిస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు మాకు వస్తుందారా, మేము నేర్చుకుంటామా అమ్మ, చెల్లె మేము నేర్చుకుంటామా, అక్క మేము నేర్చుకుంటామా, మేడం మేము నేర్చుకుంటామా, అట్లా అడుగుతుంటారు అనమాట. అప్పుడు నేను ఏం చెప్తాను, మీరు నేర్చుకోకండి, ఫస్ట్ 2 రోజులు చక్కగా క్లాస్కి రండి, చూడండి అంటే. ఇంకా కూర్చున్నప్పుడు వేరే వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు అడిగారు మరి మాకెట్లా అని. మీరు ఎందుకోసం రావాలనుకుంటున్నారంటే, నేను కూర్చొని లేవాలిరా, అసలు లేవడానికి రావట్లేదు, నాకు చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉంది నాన్న, నేను అందుకోసం వస్తానంటున్నాను. ఏదో ఒకటి వాళ్ళు చెప్తుంటారు కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా ఇబ్బంది లేకుండా డాన్స్ వల్ల ఇంకా పెయిన్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉండదు. స్టార్టింగ్లో అలవాటు లేనిది చేస్తున్నాం కాబట్టి 2-3 రోజులు నొప్పి అనేది అది సర్వసాధారణం. దాన్ని వాళ్ళు తట్టుకొని గనక వస్తే అసలు ఆ నొప్పి వాళ్ళని చూసి పారిపోయేలాగా చేయొచ్చు. అంటే ఇప్పుడు చిన్నప్పుడు కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేకను. కానీ ఇప్పుడు మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న తర్వాత కూడా ఇప్పుడు అందరు ఎంకరేజ్మెంట్తో మళ్ళీ వాళ్ళు నేర్చుకోవాలని తపనతో ముందుకు వస్తున్నారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు, తీసుకుంటారు అలాంటి వారిని? తీసుకుంటాను తప్పకుండా, కాకపోతే టైం తీసుకోవాలి మీరు. అట్లా హరాబరీగా పిల్లలలాగా అంటే కాదు, పిల్లలతో పోటీ పడగలుగుతారు కానీ ఫ్యామిలీ అన్న తర్వాత వాళ్ళకి చాలా చాలా వాళ్ళు ఎదుర్కోవాల్సిన ఇంట్లో ఉంటుంది, టైం ఉంటుంది, రిలేటివ్స్ వస్తారు, ఎన్నో రీజన్స్ ఉంటాయి. అవన్నీ కూడా చేసుకునే ఇక్కడ చేసుకున్నది మీరు ఒక 20 నిమిషాలు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవాలి అనేది వాళ్ళకి నేను చెప్తాను. తర్వాత మీరు ప్రోగ్రామ్స్ కూడా ఇస్తాను. కానీ అందరూ కూడా నా అదృష్టం ఏంటంటే, అది నేను నా వరం అనుకుంటాను, క్లోజ్ అయిపోతారు. మీరు చెప్పిందంతా మా కోసమే, తర్వాత నేను చెప్పింది ప్రతి ఒక్కటి వాళ్ళకి యూజ్ అయింది కాబట్టి వాళ్ళు ఎక్కడ మానేసే ప్రసక్తి ఏం లేదు. మంచిగా గజ్జ పూజ చేయించుకుంటారు, వీలైతే ప్రోగ్రామ్స్ వస్తారు, అప్పుడు వాళ్ళ భర్తలు కూడా వస్తుంటారు, వాళ్ళ అత్తమామలు వస్తుంటారు, వాళ్ళ కోడల్ని చాలా హ్యాపీగా దగ్గరికి తీసుకుంటారు, వాళ్ళ అమ్మ నాన్నలు వస్తుంటారు, చిన్నప్పుడు నేర్పియలేకపోయినాం బిడ్డ, ఇప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉంది అని చెప్తారు. చాలా మంది డ్రీమ్ అలా మిగిలిపోయింది చాలా మందికి, ఇప్పుడు మీ ద్వారా మళ్ళీ వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోతుంది. నేనైతే చాలా రెడీగా ఉన్నాను, ఎవరి కోసమైనా ఎంత హార్డ్ వర్క్ చేయడానికైనా నేను వీలైనంత వరకు కష్టపడి వాళ్ళ చేయలేని వాళ్ళకు కూడా నేను చేపియడానికి రెడీగా ఉన్నాను. ఇంకొకటి మేడం, మీరు ఇప్పుడు వచ్చే మీ శిష్యులకి ఏమేమి నేర్పిస్తున్నారు? నేను ఇప్పుడైతే ఆంధ్రనాట్యం పేరుని నేర్పిస్తున్నాను. తర్వాత కొన్ని అంశాలు కూచిపూడిలో కూడా నేను నేర్పించడం జరుగుతుంది. తర్వాత మనకి టెంపుల్లోకి వెళ్ళినప్పుడు ఏ అంశాలు చేసుకోవాలి, తర్వాత మనకి ఎవరైనా గెస్ట్ వస్తున్నప్పుడు ఎలాంటి అంశాలు తీసుకోవాలి, స్కూల్లో చేసినప్పుడు గురువులకు సంబంధించింది మన సాంప్రదాయ నృత్యాలను కూడా నేను చెప్తాను. ఇంకొకటి, మీరు ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయడానికి బయటికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకెళ్తుంటారు. అంటే పేరెంట్స్ భయపడతారు కదా, ఎంత ట్రస్ట్ చేసి మిమ్మల్ని పంపిస్తారు, మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది అప్పుడు పిల్లల్ని చూసుకోవాలంటే బయట? లేదు, అంటే ఇబ్బంది అంటే మేము 99% మేము టూర్కి వెళ్ళినట్టుగానే ఇక్కడ ప్రిపేర్ చేసేస్తా పిల్లలని. ఇక్కడ ఇలా ఉంటుంది, ఇక్కడ ఇది తెచ్చుకోవాలి, బ్రష్ దగ్గర నుండి నాప్కిన్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి వాళ్ళకి చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు చాలా తక్కువ మంది కాకపోతేనే పిల్లలు నాతో పంపించేస్తారు చక్కగా. మేడం ఉన్న తర్వాత మాకేంటి అన్నట్టుగా మిగతా వాళ్ళందరూ కూడా మేడం మేము కూడా రావచ్చా అని అంటారు. కొంతమంది ఓన్ వెహికల్లో వస్తారు. మన డాన్స్ అకాడమీ ఎక్కడికి ప్రోగ్రామ్కి వెళ్ళినా మనం పెద్ద బస్ తీసుకెళ్తాము. ఎంతమంది పేరెంట్స్ పిల్లలు వీలైతే అంతమందిని చక్కగా ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని వస్తాము. తర్వాత పేరెంట్స్ రాని పిల్లలను కూడా ఈ పేరెంట్స్ కూడా చూసుకుంటారు. తర్వాత నా దగ్గర అసిస్టెంట్ టీచర్స్ ఉంటారు, వాళ్ళు చక్కగా చూసుకుంటారు. పెద్ద నా బ్యాక్ బోన్. ఇంకా మా ఆయన అయితే చక్కగా చిటితల్లులు అంటే చాలా ఇష్టం, ఇంకా మొత్తం కేరింగ్ తనే తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో మరి పిల్లల్ని ఫ్యామిలీని చూసుకోవడం ఎలా ఉంటుంది అప్పుడు? స్కూల్ ఎగ్జామ్స్ వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకపోతే గనక చక్కటి కార్యక్రమం కాబట్టి తీసుకెళ్తాను. లేదు వాళ్ళకి స్కూల్లో ఎగ్జామ్స్ కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టేలాగా కాకుండా ఇక్కడ చూసుకోవడానికి నేను చెప్పాను కదా, అదే నా చాలా అదృష్టమైన విషయం ఏంటంటే, ఇద్దరు అమ్మ వాళ్ళు అత్తగారు చాలా చక్కగా చూసుకుంటారు.
పిల్లలు ఇప్పుడు ఏం చదువుకుంటున్నారు మేడం? ఇప్పుడు పెద్ద బాబు 9th అయిపోయింది, 10th కి వెళ్తాడు. చిన్న బాబు 4th అయిపోయింది, 5th కి వెళ్తాడు. నేను అడుగుదాం అనుకున్నాను, పెద్ద ఇంత మందికి నేర్పిస్తున్నారు కదా, మరి మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు ఇప్పుడు? ఇంకొకటి ఏంటంటే వాళ్ళిద్దరు కూడా మంచి అన్నయ్య కూడా, అంటే మా ఆయన కూడా మినీ స్పోర్ట్స్ గ్రౌండ్ ఇన్ఛార్జ్. ఆ గ్రౌండ్ అంతా తన చూసుకుంటారు. పెద్ద బాబు అండర్-14 క్రికెటర్, చిన్న బాబు మన తెలంగాణకు రన్నింగ్ వాడు. మన గోల్డ్ మెడల్ కూడా తెచ్చాడు చక్కగా. వాళ్ళిద్దరు కూడా స్పోర్ట్స్ లో ఉన్నారు. డాన్స్ కూడా వీలైనప్పుడు వస్తుంటారు, ప్రాక్టీస్ చేస్తుంటారు, గుర్తుపట్టగలుగుతారు. ఏదైనా ముద్ర చెప్పినా, ఏదైనా ఐటమ్ చేసినా కూడా చక్కగా. మొత్తానికి తెలియదని కాదు, స్పోర్ట్స్ లో ఇటు డాన్స్ లో రెండు కూడా నేర్చుకుంటారు. అండ్ ఇంకొకటి, మీ వారు కూడా మీకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మరి అటు వారి జాబ్ ఎలా చూసుకుంటున్నారు, ఇక్కడ మిమ్మల్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారు, అండ్ ఫ్యామిలీ పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు? తనకు కూడా ఒక టాస్కే ఇది, చాలా పెద్ద టాస్క్, నాకన్నా ఎక్కువ. అంటే నేను క్లాస్ ఓపెన్ చేస్తూ వస్తే ఇది నా ప్రపంచం. కానీ నాతో పాటు పిల్లలతో పాటు తన వర్క్ కూడా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే తను మార్నింగ్ వెళ్ళిపోతాడు. నేను అన్నయ్య వచ్చేసి 4కి పిల్లలను తీసుకొని గ్రౌండ్కి వెళ్తారు. నేను వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కానీ, తర్వాత వాళ్ళకి యూనిఫామ్లు అవన్నీ కూడా రెడీ చేసి పెట్టి 6కి నేను క్లాస్కి దిగుతాను. తర్వాత అందరం కలిసి 7:30కి వాళ్ళు వచ్చేస్తారు, నేను కూడా వెళ్తాను. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అంతా పెట్టేస్తాను, వాళ్ళు స్కూల్కి వెళ్తారు. మళ్ళీ పెద్ద బ్యాచ్ కోసం నేను దిగుతాను, లంచ్ బాక్స్ పంపించేస్తాను. తర్వాత నాకు ప్రోగ్రామ్స్ కి సంబంధించిన మధ్యాహ్నం అంతా తను అన్నయ్య ఫ్రీగానే ఉంటారు. అప్పుడు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్తారు, నాకు ఏదైనా అవసరం ఉన్నవి, నా ప్రోగ్రామ్ షెడ్యూల్ అన్ని చూసుకుంటారు. తర్వాత గ్రౌండ్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. అన్న ఇట్లా భవానీ ప్రోగ్రామ్ ఉందంటే వెళ్ళు అసలు ఊరికి ఎట్లా పంపిస్తావు, నువ్వు వెళ్ళు అని తనకు కూడా పర్మిషన్ ఇస్తారు చక్కగా. సిద్దిపేటలో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు చాలా చాలా సపోర్ట్ చేస్తారు. ఇప్పటి వరకు మీరు ఎన్ని పుణ్యక్షేత్రాలు నృత్య ప్రదర్శన చేశారు? నేనైతే మన సిద్దిపేట మొదలుకొని చాలా వరకు పుణ్యక్షేత్రాలు కంప్లీట్ చేశానని అనుకుంటాను. కాశీ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, భద్రాచలం, బాసర, ధర్మపురి, తర్వాత వేములవాడ, యాదగిరిగుట్ట, అలా ఒక్కసారి కాకుండా చాలా సార్లు వెళ్ళాలి. నృత్య ప్రదర్శన నేను ఇచ్చాను, నాతో పాటు నా దగ్గర శిక్షణ తీసుకుంటున్న బట్టి చిన్నారులు కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఇప్పుడు బయటికి వెళ్ళేలా చేసేటప్పుడు ఇక్కడ ఉన్న బ్యాచ్ కి ఇబ్బంది అవుతుందా? హాలిడే ఇస్తారా? ఎలా నేర్పిస్తారు మరి ఇక్కడ ఉన్న పిల్లలకి ఆ రోజు? అంటే అక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా నేనున్నా లేకున్నా కూడా అసిస్టెంట్ టీచర్స్ ఉన్నారు చక్కగా. తర్వాత మా బావగారి కూతురు, తర్వాత ఇంకొక 3 చిన్నారులు కూడా ఇక్కడ నాతో పాటు. మా గురువు గారు నన్ను ఎలా అయితే రెడీ చేసుకున్నారో నేను కూడా వాళ్ళని రెడీ చేసుకోవడం జరిగింది. వాళ్ళు క్లాస్ తీసుకుంటారు. అందరికీ కూడా అక్కడ ప్రదర్శన ఇవ్వాలి అని గనక ఉంటే అందరం కలిసి వెళ్తాము. ఒక 2 రోజులు హాలిడే ఇస్తాను. వీళ్ళనంత వరకు నేను లోకల్లో ఉండి ఒక 100 కిలోమీటర్ల దూరం గనక వెళ్తే వాళ్ళు చక్కగా క్లాస్ తీసుకుంటారు. ఇంకొకటి మేడం, ఇప్పుడు మన దగ్గరికి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడానికి చాలా మంది అమ్మాయిలు వస్తుంటారు. అమ్మాయిలు అన్నప్పుడు కొంచెం పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, ఆ టైంలో రావచ్చా? ఎలా ఉంటుంది అప్పుడు? నిజానికి చెప్పాలంటే అప్పుడు అసలు భయపడాల్సిన పనే లేదు, చక్కగా రావచ్చు. వాళ్ళకి ఇంకా దాని వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా దీని వల్ల పోతుందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే బాడీ ఫ్రీ లేకనే బ్లడ్ సర్క్యులేషన్ మనకు కరెక్ట్ గా ఉంటే కనుక మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో దానికి సంబంధించిన స్టెప్స్ కూడా ఉంటాయి దీంట్లో. అంటే ఆ టైంలో వాళ్ళు ఆ 5 days చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇంకా ఇప్పుడు పిల్లలకైతే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఈజీగా దానికి కొన్ని వార్మప్స్ ఉంటాయి, అవి చెప్తాము. వాళ్ళు చెప్తారు, అక్క నాకు ఈ లాస్ట్ మంత్ పెయిన్ వచ్చింది కానీ ఈసారి రాలేదు అని చక్కగా చెప్తారు. ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు డాన్స్ ఆపేసినా నాన్న, ఇవి ఎక్కడ కూడా మీరు ఆపకండి అని చెప్తాను వాళ్ళ ఆరోగ్యం కోసం. మంచిదే. అండ్ ఇంకొకటి మేడం, ఈ జనరేషన్ పిల్లలు టూ ఫాస్ట్ ఉన్నారు, అసలు మొత్తం టెక్నాలజీ వైపే వెళ్తున్నారు. అలాంటి ఈ టైంలో పిల్లలు క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారా? మీరు నేర్పిస్తున్నప్పుడు ఎలా చేస్తారు? ఇంట్రెస్ట్ చూపిస్తారా? చక్కగా అడిగారు మీరు. ఇదైతే ఇది మంచి మెసేజ్ అందరికీ కూడా. పేరెంట్స్ ప్రతి ఒక్కరూ కూడా ఏ పాపనైనా సరే చక్కగా చూసుకోవాలని అనుకుంటారు. ఎవ్వరూ కూడా అంటే వెస్టర్న్ కి మీరు దూరమా మేడం, ఫోక్ కి మీరు దూరమా మేడం కాదు. సో అన్ని యాన్యువల్ డేస్ లో చేయాలి. మన ఇంట్లో ఈవెంట్లు జరిగినప్పుడు చక్కగా దాండి ఆడాలి. సో ఇప్పుడున్న చక్క పాటలు వస్తున్నాయి, ఎంత చక్కగా చేసినా కూడా అవి స్టేజ్ వరకు వెళితే ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి వాళ్ళు స్కూల్ వరకు, తర్వాత ఇంట్లో వరకు చేస్తే చక్కగా చెయ్యొచ్చు. ఎంజాయ్ అందరూ చెయ్యాలి. పేరెంట్స్కి చెప్తాను నేను, నమస్కారం అండి, మీరు వచ్చింది వెస్టర్న్ డాన్స్ అకాడమీ కాదు, ఫోక్ కాదు, నేను నేర్పించేది మన శాస్త్రీయ సాంప్రదాయమైన నృత్యాలు ఓపికగా నేర్చుకోవాల్సి ఉంటుంది అని. మేడం అందుకోసమే మేము ఇక్కడి వరకు వచ్చాము అని చెప్తారు. తర్వాత జాయిన్ చేసేయండి మేడం, ఫీజు కట్టేస్తాను అని అంటారు. అట్లా కాదు సార్ మేడం, అట్లా కాదు,
చక్కగా ఒక 2 రోజులు కూర్చోబెట్టండి, వాళ్ళు కూడా చూస్తారు, ఫ్రెండ్స్ అవుతారు అందరూ కూడా అని నేను వాళ్ళని 2 రోజులు కూర్చోబెట్టుకుంటాను. ఎవరు వచ్చినా కూడా 2 రోజులు కూర్చున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు, నాకు బాగా నచ్చింది నాన్న, నేను వెళ్తాను, నన్ను జాయిన్ చేయండి అని. అప్పుడు హ్యాపీ అవుతారు. అసలు రానన్నది మేడం ఇక్కడికి వచ్చిన తర్వాత చక్కగా వస్తాను అంటుంది అని. మాకు ఇక్కడ పూజ కార్యక్రమం ఉంటుంది. ఏ చిన్నారి జాయిన్ అయినా కూడా పూజ సామాన్ తెచ్చుకొని ఎలాంటి విఘ్నాలు జరగకుండా మంచి టెంకాయ కొట్టి చిట్టి తల్లికి డాన్స్ స్టార్ట్ చేస్తాము. ఓకే మేడం, గజ్జె పూజ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఆ విధానం ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు మీరు? అంటే వాళ్ళు రెగ్యులర్గా వస్తే గనక 6 to 8, నిజానికి చెప్పాలంటే పిల్లలకి హాలిడేస్ తర్వాత హెల్త్ ఇష్యూస్ అట్లా ఇట్లా కొన్ని రోజులు రాకపోయినప్పటికీ కూడా 8 months to 1 year లోపు గజ పూజ కార్యక్రమం చేసుకోవచ్చు. అది ఎక్కడ వీలైతే అక్కడ. ఇక్కడ ఉన్న సిద్దిపేటలో ప్రతి ఒక్కరు కూడా మనల్ని చక్కగా ఇట్లా గజ పూజ కార్యక్రమం ఉంది అని అంటే మనల్ని ఆహ్వానించారు. గుళ్ళల్లో చేసుకోవడం జరిగింది. దాని తర్వాత కరోనా తర్వాత అయితే నేను ఇప్పుడు క్లాస్లో చేస్తున్నాను. పేరెంట్స్ అందరూ చక్కగా వస్తారు. బియ్యంలో నాట్యం చేయడం ఉంటుంది, కొత్తగా గజ్జెలు, తర్వాత వాళ్ళకి ఎప్పుడు గుర్తుండేలాగా వీడియో ఫొటోస్ అవన్నీ తీసి వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుగా ఉండేటట్టుగా చేస్తాను ప్రతిరోజు. అప్పుడైతే మా గురువు గారి ఆధ్వర్యంలో చేశాను. ఇప్పుడు నా ఓన్ ప్రోగ్రామ్స్ కూడా వస్తుంది. దాని తర్వాత పిల్లలతో కూడా నేను ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది, కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతారు మళ్ళీ. ఈ పాత బ్యాచ్ వాళ్ళని వీళ్ళని ఎలా మేనేజ్ చేయగలుగుతారు? నేను మార్నింగ్ చెప్పాను కదమ్మా, అప్పుడు అందరూ పెద్దవాళ్ళు మనం మాట్లాడుకున్నాం ఇందాక, వాళ్ళ పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి 1 month క్లాస్కి రాకుమని చెప్తాను. తర్వాత వాళ్ళు కూడా మేడం పిల్లలు వచ్చారు కదా, ఎలా అంటే ఎప్పుడైనా వీలైతే ఆన్లైన్ చెప్తాను, లేకపోతే వారానికి ఒక రోజు సండేను ఏదో ఒక రోజు వాళ్ళు ప్రాక్టీస్ పెట్టుకుంటారు. ఆ మార్నింగ్ బ్యాచ్ అంతా కూడా పిల్లలకే ఇచ్చేస్తాను. తర్వాత ఈవినింగ్ సీనియర్స్ ఉన్న వాళ్ళకి యథావిధిగా ఈవినింగే ఉంటుంది. కొత్త బ్యాచ్ వాళ్ళకి మాత్రం 2 బ్యాచ్లుగా డివైడ్ చేస్తాను. అసిస్టెంట్ టీచర్స్ ఉన్నారు, 2 క్లాస్ రూమ్స్ ఉన్నాయి, చక్కగా సమ్మర్ క్లాస్ బాగా జరుగుతుంది. అంటే ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి కూడా రెగ్యులర్ గా రాలేము అన్న వాళ్ళకి ఆన్లైన్ క్లాస్ ఇక్కడ ప్రొవైడ్ చేయగలుగుతారు. సిద్దిపేటలో ఆన్లైన్ చెప్పలేదు, కానీ సమ్మర్ బ్యాచెస్ అయితే చేసాము. అంటే ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి 15 daysలో కానీ 45 daysలో 35 daysలో తర్వాత 15 days వస్తారు మేడం, తర్వాత హాలిడేస్కి వెళ్తాం, మాకు కూడా ఇప్పుడే కదా హాలిడేస్ అన్నప్పుడు ఆ 15 daysలో ఎంతవరకు ముద్రలు కానీ చక్కగా మన ట్రెడిషనల్ గురించి చెప్పడం కావచ్చు, అట్లాంటి ఎంతవరకు కంప్లీట్ అయితే అంతవరకు చేస్తాను. మేడం, ఇంకొకటి, ఇప్పటి వరకు మీరు ప్రదర్శన చాలా చోట్ల ఇచ్చారు, మీకు చాలా స్పెషల్గా గుర్తుండిపోయిన మంచి తీపి జ్ఞాపకం ఏదైనా ఉందంటారు? తీపి జ్ఞాపకము అంటే ప్రతి ఒక్కటి నాకు చాలా స్పెషలే. ఇక్కడ అక్కడ అని ఏం లేదు. అప్పుడు మనకి ఎలాంటి ఏమంటారు తెలియని, అప్పుడు చేసినప్పుడు చప్పట్ల కోసము, వాళ్ళు ఇచ్చే చక్కటి మన జ్ఞాపికల కోసము అప్పుడు చాలా హ్యాపీగా చేసేవాళ్ళం. ఇప్పుడైతే మా నృత్య ప్రదర్శన చూసి వాళ్ళు ఎంతవరకు సంతోషపడ్డారు, ఎంతవరకు వాళ్ళని మైమరిపింపజేశాము అనేది చాలా, దానిపైన నేను కేర్ తీసుకుంటాను. వాళ్ళు ఒక్క చప్పట్లు కొట్టడం స్టార్ట్ చేస్తే నాకు అదే పెద్ద గిఫ్ట్గా ఫీల్ అవుతాను. ప్రతి ప్రదర్శన నాకు చాలా ముఖ్యం, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నాకు అన్ని స్పెషలే. అండ్ బాధపడిన క్షణాలు ఏమైనా ఉన్నాయంటారు? అంటే ఒక్కొక్క ప్లేస్లో ఏం జరుగుతుంది అని అంటే, నేను చిన్నారులని ప్రోగ్రామ్కి తీసుకెళ్ళినప్పుడు అంటే కొంచెం లేట్ కానీ ముందు కానీ జరిగినప్పుడు ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది నా లోపల. ఏంటంటే వచ్చిన చిట్టితల్లుల ప్రతి ఒక్కరికి ప్రదర్శన ఇచ్చే అవకాశం దొరకాలి అని నాకు చాలా భయం అవుతుంటుంది. అందుకని ఎంత ఇబ్బంది పెట్టినా నా చిట్టితల్లులను ఇబ్బంది పెట్టొద్దు అన్న ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఈజీగా ఒక 5 kilos వెయిట్ ఉంటుంది. గజ్జలు కావచ్చు, మేకప్ కావచ్చు, బన్ను, ఫ్లవర్స్, పెద్ద పెద్ద ఆభరణాలు వేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు గనక వాష్రూమ్ వచ్చింది అంటే దగ్గర దగ్గర డ్రెస్ మొత్తం తీసి మాకు 15 నిమిషాల టైం పడుతుంది డ్రెస్ వేసుకోవాలంటే. కాబట్టి అర్థమయ్యేలాగా రిక్వెస్ట్ చేసి అదే దడదడ అవుతుంటుంది నాకు. అరే మరి ఎలా ప్రోగ్రామ్ ఇవ్వగలుగుతారా లేదా, ఒక 2 బ్యాచ్లు అయిన తర్వాత మళ్ళీ తర్వాత అంటారు. నేను అసలే అది నమ్మను. లేదు ప్లీజ్ దయచేసి మా చిన్నాళ్ళ నృత్య ప్రదర్శన అయిపోయిన తర్వాతనే నేను ఫస్టే క్లారిటీ తీసుకుంటా మాకు ఎంత టైం ఇస్తారు అని. అప్పుడు మాత్రం నాకు చాలా టెన్షన్ అవుతుంది. అంతే, వేరే విషయాలలో ఎక్కడ ఉండను.
నేను కూడా అడ్జస్ట్ అవుతాను ముందు వెనక ఎలా ఉన్నా కూడా, ఎందుకంటే అన్ని మనం అనుకున్నట్టుగా జరగవు కదా. అదొక్క బాధ తప్ప ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగలేదు, నన్ను కూడా పెట్టలేదు ఎవరు. అండ్ ఇంకొకటి మేడం, కొంతమంది ఇంట్లో ఇప్పటికీ అంటూ ఉంటారు డ్యాన్స్ నేర్చుకుంటాను అంటే వద్దులే ఎందుకు ఈ పని, అలాంటి వారికి మీరు ఏం చెప్తారు అసలు? వద్దు అన్న వాళ్ళు ఉన్నారు, మిస్ అయినాము అన్న వాళ్ళు ఉన్నారు, మానేసి అప్పుడు ఎందుకు నేర్చుకోలేదు అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఎవరి అభిప్రాయాలు వాళ్ళే కదా, కాబట్టి పిల్లలు వాళ్ళని గౌరవించాల్సిన అవసరం చాలా ఉంది. కొంతమంది పిల్లలైతే వాళ్ళు వచ్చి రా డాడీ నీకు నచ్చకపోతే వద్దులే మమ్మీ నువ్వు రా అని చెప్తారు. వచ్చిన తర్వాత మేడం ఎందుకు నేర్చుకోవాలి, అసలు అవసరమా, దీనివల్ల ఎందుకు యూజ్ ఉంటుంది అంటే నేను చక్కగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాను. అప్పుడు వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి జాయిన్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అడుగుతారు మేడం మరి ఎగ్జామ్స్ ఉన్నాయి అని. నేనైతే నా నుండి డాన్సే కాదు ఏ కళలను కూడా మీరు ఎగ్జామ్స్ కోసం 1 వీక్ కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఒక 1 అవర్ వల్ల అసలు ఎలాంటి ఇబ్బంది జరగదు, చాలా బ్రెయిన్ ఫ్రెష్ అవుతుంది. వీలైతే పంపించండి, ఎలాంటి కళలకి వాళ్ళని దూరం చేయకండి. వాళ్ళు సంగీతం నేర్చుకుంటే సంగీతంకి, డాన్స్ నేర్చుకుంటే డాన్స్కి, కరాటే, తర్వాత ప్రతి యాక్టివిటీ గ్రౌండ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఏది ఆపకండి, దానివల్ల హెల్ప్ అవుతుంది అంటే చక్కగా వింటారు. నేను చెప్తాను నాన్న 1/2 అవర్లో మీరు పేరెంట్స్ వస్తారు వెళ్ళిపోవాలి అని, సో వెళ్తారు. అలాగే అండ్ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు మీకు, పిల్లల పేరెంట్స్ వల్లనే నేను ఇక్కడి వరకు రాగలిగాను మేడం. అది చాలా ముఖ్యం. అంటే పేరెంట్సే మా దేవుళ్ళు. ఎందుకంటే భవానీ అకాడమీ అంటే నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు ఇన్ని రోజులు నేర్చుకొని అనివార్య కారణాల వల్ల రాని పేరెంట్స్ కావచ్చు, ఇప్పుడున్న పేరెంట్స్ కావచ్చు, నా ప్రతి క్షణం నా వెంటే ఉంటారు. వాళ్ళందరూ కూడా 10 years నుంచి కూడా నేర్చుకున్న వాళ్ళు ఇంకా కంటిన్యూ అవుతున్నారు చూసాను. ఎలా ఉంటుంది వాళ్ళకి మీకు బాండింగ్ ఎలా ఉంటుంది? చాలా, ఇంకా ఏదైనా ప్రోగ్రామ్ తనకి బిజీ ఉంది, నువ్వు తనకి ప్రోగ్రామ్ చెప్పకపోతే అక్క నాకు ప్రోగ్రామ్ చెప్పలేదు అని ఇంకుమ్మని పెట్టేస్తారు, అలుగుతారు, ఏడుస్తారు. అట్లా కాదు నాన్న, నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, లేకపోతే ఇలా ఉంది కదా అంటే అయినా నేను వచ్చేదాన్నక్క, నాకు రోజు హాలిడేనే ఉన్నింది అని చెప్తారు. పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తా, మరి ఎలా ఉంది పాపకు చెప్దామా అని. అయ్యో మేడం చెప్దాము అంటారు, లేదు మేడం. అట్లా ఉన్నప్పుడు కొంచెం వాళ్ళు ఫీల్ అవుతారు ప్రోగ్రామ్స్ ఇవ్వకపోతే. అండ్ ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎలాంటి భయం అవసరం లేదు. చక్కగా వాళ్ళు ఫస్ట్ వాళ్ళ కాళ్ళు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటే సరిపోతుంది. అది ఎవరికైనా ఈజీగా మనం ఫస్ట్ చేసుకోవాల్సింది నడవడం లాగానే డాన్స్ అంతా కూడా, ఎలాంటి ఇబ్బంది లేదు. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా భయపడకుండా రావచ్చు. చక్కగా ఓపికగా మేము చెప్తాము. తర్వాత ఒకేసారి పాట పెట్టి చెయ్యండి అనిపించేలాగా ఉండదు ఇక్కడ, కాబట్టి భయమే అవసరం లేదు. అండ్ ఏజ్తో కూడా సంబంధం లేకుండా అందరూ వస్తున్నారు మీ దగ్గరికి. ఎలా అనిపిస్తుంది మీకు ఎక్స్పీరియన్స్? అంటే అన్ని ఏజ్ వాళ్ళకి మీరు నేర్పిస్తున్నారు, అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు, ఎలా ఫీల్ అవుతుంటారు మీరు? నేను చెప్పాను కదా, మీరు వచ్చే రీజన్స్ నేను వాళ్ళ దగ్గర తెలుసుకుంటాను కాబట్టి వాళ్ళకు అదే విధంగా నేను క్లాస్ కంప్లీట్ చేస్తాను. చిన్నపిల్లలకి కొంచెం చక్కగా నవ్వుతూ చెప్పాల్సి ఉంటుంది. కొంతమందికి కోపడితేనే వాళ్ళు చక్కగా చేస్తారు, కొంతమంది అసలు వాళ్ళని చూడకపోతేనే కరెక్ట్ గా చేస్తారు, కొంతమంది వాళ్ళనే చూస్తే కరెక్ట్ గా చేస్తారు. కొంతమంది ఇందాక చెప్పారు భవానీ మేడం వస్తే భయం అవుతుంది, సో నేను ఇందాక చెప్పాను అసిస్టెంట్ టీచర్స్ ఉన్నారని. సో కొంతమందిని వాళ్ళని అట్లా డివైడ్ చేస్తూ ఉంటాము. తర్వాత ఎక్స్ప్రెషన్ క్లాస్ ఉన్నప్పుడు మిర్రర్ ప్రాక్టీస్ ఉంటుంది. సో అట్లా స్టెప్ బై స్టెప్ అట్లా మెల్లమెల్లగా చక్కగా వాళ్ళని రెడీ చేసుకుంటాము. ఇప్పుడు పిల్లలు అయితే చాలా అదృష్టవంతులు. మామూలుగా ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఉన్నారు, బయట స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మొత్తం కాస్ట్యూమ్స్ రెడీ చేస్తారు, ఇబ్బంది పడుతుంటారా పిల్లలు హెవీగా జ్యువెలరీ వేసుకొని? నేను అదే మీకు చెప్పాను, గజ్జ పూజ అయ్యేటప్పుడు మనము 5 కిలోల కేజీ పైన ఉంటుంది పిల్లలందరికీ, ఆభరణాలు, డ్రెస్, గజ్జలు అన్నీ కూడా వాళ్ళకి అలవాటు చేస్తాము. తర్వాత మేము మొత్తం మేకప్ చేసుకున్న తర్వాత డ్రెస్ వేసుకున్న స్టేజ్ పైకి వెళ్తాము అనేటప్పుడు మాత్రమే చిన్నాళ్ళకి గజ్జలు కట్టడం జరుగుతుంది. ఆ మధ్యలో కనుక వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చినా ఏదున్నా కూడా వాళ్ళకి మేము చెప్తాము, ఈ డ్రెస్ ఈ పార్ట్ తీస్తే మీకు ఫ్రీగా ఉంటుంది అని. మరీ అడుగుతుంటాం, వాళ్ళు డల్ అయ్యారంటే నాన్న వాష్రూమ్కి వెళ్తారా, వాటర్ కావాలా అని. తర్వాత చక్కగా మాతో తల్లిదండ్రులు కూడా వస్తారు, మేడం మీరు ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి, నేను పాపను చూసుకుంటాను అని. తర్వాత నా దగ్గర నా అసిస్టెంట్ టీచర్స్ కూడా నేను ఎంత బాధ్యత తీసుకుంటానో వాళ్ళు కూడా చక్కగా అంతే తీసుకొని, మా టీం ఉంటుంది కాబట్టి పిల్లలకి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము.
అండ్ ఇంకొకటి భవానీ క్లాసికల్ అకాడమీ అనేవి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఇంకా ఎన్ని ఓపెన్ చేయబోతున్నారు? లేదు మా సిద్దిపేటలో మాత్రం మనకి శ్రీనగర్ కాలనీలో శ్రీ భవానీ క్లాసికల్ డాన్స్ అకాడమీ 18 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంది. కానీ మనం సమ్మర్ క్యాంపులు అంటే అందరికి అందుబాటులో ఉండాలి, ఎండలో వాళ్ళు రాలేరు కాబట్టి మనము క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. సమ్మర్లో మాత్రమే అవి కూడా. తర్వాత మళ్ళీ ఎవరైనా కూడా ఎక్కడుంది క్లాసికల్ డాన్స్ అంటే శ్రీనగర్ కాలనీ అని చెప్తారు, ఆటోలలో వస్తారు, పేరెంట్స్ కూడా నలుగురు వస్తారు కాబట్టి ఎవరికి వీలైతే వాళ్ళు తీసుకొస్తుంటారు. మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, మేము 4 సంవత్సరాల నుండి చిన్న గుండెల్లిలో మేము క్లాస్ చెప్తున్నాము. అక్కడ చిన్నాళ్ళు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు, పేరెంట్స్ కూడా చాలా చక్కగా, టెంపుల్ దగ్గర ఉంటుంది అది, వాళ్ళకు కూడా గజ పూజ కార్యక్రమం జరిగింది, ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. తర్వాత ఇంకొక బ్యాచ్ రెడీగా ఉంది అక్కడ. అండ్ ఇక్కడ అక్కడ ఎలా మేనేజ్ చేస్తున్నారు మరి? సండే ప్రతిరోజు వెళ్ళాము, ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు కూడా చిన్నాళ్ళు స్కూల్ కి వెళ్తుంటారు. ప్రతి సండే వెళ్తాము, వాళ్ళకి ఎక్కువ సేపు తీసుకొని వస్తాము. నాకు వీలైన, తర్వాత అసిస్టెంట్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి వీలైనా వెళ్తాము. చక్కగా ఒక 4 hours అక్కడే ఉండి ఒక స్టెప్స్ కొంచెం ఎక్కువగా చెప్పేసి వస్తాము. అండ్ అక్కడ మీరు వారానికి ఒక్కసారి చెప్తారు అంటే అక్కడ పిల్లలు ఇబ్బంది పడుతున్నట్టుగా ఏమైనా అనిపిస్తుందా మీకు? అంటే గ్యాప్ ఎక్కువగా వస్తుంది అని. దానికోసం ఏం చెప్తానంటే 3 daysకి ఒకసారి నాకు వీడియో పెట్టాలి, మీరు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది నేను వాళ్ళకి చెప్తాను. తర్వాత అక్కడ అందరూ దగ్గరలో ఉంటారు కాబట్టి ఎప్పుడైనా 1 day by day అట్లా ఎవరింటికైనా వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు. పేరెంట్స్ కూడా మేడంకి చెప్తాం మేము, మరి మీరు ప్రాక్టీస్ చెయ్యట్లేదు అనగానే చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటారు. మేము వెళ్ళే సండే కల్లా పక్కన రెడీగా పెట్టుకుంటారు, మేమేం స్టెప్ అడిగినా కూడా చక్కగా ప్రాక్టీస్ చేస్తారు. ఓకే మేడం, ఇంకొకటి, మీరు ఈవెంట్స్కి వెళ్ళినా బయట ప్రోగ్రామ్స్కి వెళ్ళినా అక్కడ మీకు డబ్బులు ఏమైనా ఎలా తీసుకుంటారు, ఎలా ఉంటుంది మీకు అక్కడ? పుణ్యక్షేత్రాలలో ఎక్కడ కూడా మా దగ్గర ₹1 తీసుకోరు, మాకు ₹1 ఇవ్వరు. తర్వాత మేము లెటర్ పెట్టుకుంటాము, మాకు ఇట్లా మన ఆస్థాన దేవాలయంలో మనకి ఇట్లా ప్రోగ్రామ్ కావాలి అన్నప్పుడు లెటర్ పంపిస్తారు. మనకి 2-3 ఆప్షన్స్ ఇస్తారు, ఏ డేట్లో మీరు రాగలుగుతారు. తర్వాత వేరే వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకి స్లాట్ బుక్ చేసేస్తారు. చక్కగా మాకు రూమ్లు ఇస్తారు, భోజన సదుపాయాలు అన్నీ కూడా పెడతారు, దైవ దర్శనం చేస్తారు, తీర్థ ప్రసాదాలు అన్నీ మమ్మల్ని చక్కగా మళ్ళీ మేము బయటికి వచ్చేంత వరకు వాళ్ళు చూసుకుంటారు. మాకు ఇవ్వరు, మేము కూడా వాళ్ళకి ఇవ్వము. మేకప్ ఛార్జెస్ అన్నీ కూడా పేరెంట్స్ చక్కగా, మేడం పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నప్పుడు మాకు మేకప్ మ్యాన్ ఉంటారు, మేకప్ ట్రావెల్ ఛార్జ్ ఏ పేరెంట్స్ వాళ్ళే పెట్టుకుంటారు. నేను పేరెంట్స్ దగ్గర ఏం తీసుకోను, దేవస్థానం వాళ్ళు నా దగ్గర ఏం తీసుకోరు, సేమ్ టైం నాకు కూడా ఏమి ఇవ్వరు. లోకల్ ప్రోగ్రామ్స్కి చేసినప్పుడు మేడం మరి ఎలా అని అంటే పేరెంట్స్ అందరూ కూడా మేకప్ వాళ్ళు చేయించుకుంటారు. తర్వాత నేను ఒకటే చెప్తాను, నాకు మనీ ఇవ్వకపోయినా పర్లేదు, నాకు మనీ కాదు, పిల్లలకి మంచి ప్లాట్ఫామ్ ఇస్తున్నారు మీరు, పిల్లలకి మంచి జ్ఞాపికలు ఇవ్వండి, వాళ్ళకి మీరు సౌండ్ క్లారిటీగా చూసుకోండి, స్టేజ్ చక్కగా వేయండి, అదే మరి మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ అని నేను అనుకుంటాను. ఓకే మేడం, ఇంకొకటి, భవానీ మేడం గారు ఎంత సంపాదించారని బయట చాలా మంది అనుకుంటున్న ప్రశ్న ఇది, మీరేం చెప్తారు వాళ్ళకి? చాలా సంపాదించాను నేను, చాలా మంది ప్రేమను సంపాదించాను. సేమ్ టైం అక్కడ డబ్బు సంపాదించలేదా అని కాదు, నేను ఎవరికి ఇచ్చేది లేదు, నాకు ఎక్కడ వచ్చేది లేదు. తర్వాత చక్కగా చిట్టి తల్లులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఫీజు పే చేస్తారు. పే చెయ్యని వాళ్ళు కూడా ఉన్నారు. చెయ్యని వాళ్ళు అని అంటే వచ్చి చెయ్యని వాళ్ళు కాదు. సో అన్ని వారి కారణాల వల్ల వాళ్ళ ఫ్యామిలీ, నేను చెప్పాను నేను చిన్నప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానని, వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళు ఇచ్చినప్పుడే నేను తీసుకుంటాను. కొంతమంది గుర్తు చేసి ఇస్తారు, మేడం ఇంతవరకు మేము ఫీజు పే చేయలేదు, మీరు మమ్మల్ని అడగలేదు అని. ఇస్తారు సార్ అని చక్కగా వాళ్ళే గుర్తు చేసి ఇస్తారు. తర్వాత నేను మా కాస్ట్యూమ్స్కి చాలా చాలా కాస్ట్లీ అన్నీ కూడా, కాబట్టి నేను ఎప్పుడైనా మేకప్స్కి వెళ్ళినా తర్వాత పిల్లలకి మేకప్స్ వేసినా వాళ్ళు నాకు కొంచెం అమౌంట్ ఇస్తారు. అవన్నీ కూడా నేను ఖర్చు పెట్టను, అవన్నీ కూడా నేను మంచిగా అన్ని డబ్బులు ఒక దగ్గర జమ చేసిన తర్వాత నేను చెప్పాను మాకంటూ ఒక టీం ఉంటుంది అనేది. ఆ టీం వాళ్ళందరూ కూడా చాలా చాలా మిడిల్ క్లాస్. సో వాళ్ళ తల్లిదండ్రులు నా పైన ఎన్నో ఆశలతోటి వాళ్ళని నాకు అప్పచెప్పారు. ముఖ్యంగా క్లాసికల్ డాన్స్ అంటేనే చక్కగా డ్రెస్సింగ్ ఉంటేనే మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు కాదు, అలాగే చెయ్యాలి. అమ్మవారి ఐటెం చెయ్యాలి అంటే ఆ తగ్గ కాస్ట్యూమ్ ఉంటేనే ఆ ఐటెంని మేము చక్కగా చేయగలుగుతాము. ఏదైనా కూడా చక్కటి, మీరు ఇంతవరకు ఇన్ని ఫొటోస్ చూసారు, ఉన్న కాస్ట్యూమ్ మళ్ళీ మీకు ఎక్కడ కనిపించలేదు. అవన్నీ కూడా చాలా డబ్బుతోని కూడుకున్న పని. ఈజీగా ఒక్క అమ్మాయికి 20,000 రూపాయల జ్యువెలరీ డ్రెస్సింగ్ పడుతుంది. అవన్నీ కూడా నా దగ్గర నేర్చుకునే అసిస్టెంట్ టీచర్స్ అందరికీ షేర్ చేస్తాను. ఆ జ్యువెలరీ కాస్ట్యూమ్ నేను ఏది ఉన్నా కూడా
ప్రతి 1 రూపీలో ఒక 25% కాస్ట్యూమ్కే యూస్ చేస్తాను. మీరు అసలు మీకు ఖాళీ టైమే దొరకదు, దొరికిన ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు మీరు? మీరు అన్నట్టుగా ఖాళీ టైం దొరకదని ఏం కాదు, కానీ కాకపోతే చాలా అలసిపోయి ఉంటాము. తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకోవాల్సి ఉంటది. పిల్లల విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, చక్కగా చూసుకునే ఫ్యామిలీ చాలా బాగుంది. నాకు ఖాళీ గనక దొరికితే నేను ఫోక్ సాంగ్స్ చాలా చక్కగా వింటాను. తర్వాత అప్పుడప్పుడు చిన్న చిన్నగా రీల్స్ కూడా చేస్తాను. తర్వాత నాకు హ్యాండ్ వర్క్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం, మగ్గం వర్క్. తర్వాత నేను చిన్న చిన్నగా చేసుకుంటాను. తర్వాత వంట చేయడం అంటే చాలా చాలా ఇష్టం. వీలైనంత వరకైతే ఎక్కువ నేను ఇంకా డాన్స్లో ఏం ప్రాక్టీస్ చేయాలి అని, డాన్స్ నాకు ఖాళీ దొరికింది అంటే ఏదైనా ఐటమ్ నేను ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటే కనుక చక్కగా క్లాస్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేస్తాను. అదే టైంలో చక్కగా టకటక 2 రీల్స్ చేసేస్తాను. మేడం, ఇంకొకటి, ఇంత బిజీ లైఫ్లో మీ సెల్ఫ్ హ్యాపీనెస్ కోసం మీరు ఎక్కువగా ఏం చేయాలనుకుంటారు? ఎక్కువ అంటే పెద్ద వాళ్ళతో పాటు పిల్లలు కూడా డాన్స్ నేర్చుకుంటున్నారు. నేను పెద్ద వాళ్ళతో కన్నా చిన్న పిల్లల పైన ఛాలెంజ్ తీసుకుంటా, అంటే వాళ్ళని చక్కగా డాన్స్ చేయించాలి అని. కాబట్టి ఓపికగా ఎక్కువ పెంచుకొని వాళ్ళతో ఎక్కువ కేటాయిస్తాను నేను. అండ్ సంగీతం పైన కూడా కొంచెం పట్టు ఉందని మేము విన్నాము, మా కోసం ఒక చిన్న పాట ఏదైనా పాడగలరు? సంగీతం పైన పట్టు లేదు, కాకపోతే చిన్నప్పుడు నేను చెప్పాను కదా ఫోక్ సాంగ్స్ అట్లా పాడేదాన్ని అని. తర్వాత నాకు అలవాటు ఏంటంటే ఏదైనా పాటని విన్నాను అంటే చక్కగా అలాగే పాడడానికి నేను ట్రై చేస్తా, అంతే తప్పగా నేను సంగీతం నేర్చుకోలేదు. ఇంత చక్కగా శ్లోకాలు అవి చెప్తున్నారు కాబట్టి మేమైతే ఫిక్స్ అయిపోయాం, మీకు సంగీతం ఎంతో కొంత వచ్చే ఉండాలి, పాడతారు కూడా మీరు పాటలు మా కోసం ఇప్పుడు. తర్వాత నేను ఫోక్ పాడి ఎవరిని భయపెట్టాలనుకోవట్లేదు. తర్వాత ఏం పాడాలి? వినాయక, మీకు నచ్చింది పాడండి మేడం. విఘ్నము సేయకురా వినాయక, విఘ్నము సేయకురా మూషిక వాహన మోదక హాత, మూషిక వాహన మోదక హాత కొనసాగింపుమురా వినాయక, హారతికై కొనుమా వినాయక, వినతులుగై కొనుమా వినాయక, ప్రణతులుగై కొనుమా వినాయక. కనికరమునమా నృత్యము హాయిగా, కనికరమునమా నృత్యము హాయిగా కొనసాగింపుమురా వినాయక, హారతికై కొనుమా వినాయక, వినతులుగై కొనుమా వినాయక, ప్రణతులుగై కొనుమా వినాయక. చాలా చక్కగా పాడారు మేడం. సంగీతం రాదు, నేర్చుకోలేదు అనుకుంటూనే ఇంత చక్కగా పాడారు. నేర్చుకుంటే ఇంకెంత బాగా పాడేవారు. నేర్చుకోవాలా? నేర్చుకోండి మేడం, తప్పకుండా. మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. నిజానికి నేనంటే చెప్తున్నాను కదా, ఏదైనా పాట విన్నప్పుడు 1-2 సార్లు పాడి అలాగే పాడడానికి నేను ట్రై చేస్తాను. వీలైనంత వరకు అప్పుడప్పుడు హ్యాపీగా కూడా పాడుతుంటాను. అంటే ఇంత చక్కటి గొంతు మీకున్నప్పుడు ఎందుకు మీరు ప్రయత్నించలేదు? చిన్నప్పటికైనా సంగీతం కూడా నేర్చుకున్నాము? లేదు, మేము పాడాల్సి ఉంటుంది. డాన్స్ చెప్పేటప్పుడు మేము పాడుతూనే డాన్స్ చేయించాలి. తర్వాత లేకపోతే మేము అది చేయలేము. ఏ సాంగ్ అయినా, ఏ స్తుతి అయినా, అమ్మవారి ఐటమ్ కానీ, దశావతారాలు కానీ, వినాయక స్తుతులు కానీ, పేరిణి అంశాలు కానీ, తర్వాత మనకి ఈ జనరేషన్లో సెమీ క్లాసికల్ కూడా కొన్ని అంశాలు పిల్లలు పేరెంట్స్ మేడం చక్కగా ఈ పాట పైన నేర్పించండి అన్నప్పుడు దాని మీనింగ్ చెప్తూ చేయించాలి. అంటే మాకు తప్పకుండా పాట రావాలి. అంత చక్కగా పాడకపోయినా కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా మేము ఎక్స్ప్రెషన్ చెప్పాలి అంటే దాన్ని అంత చక్కగా పాడగలిగితేనే పిల్లలు ఎక్స్ప్రెషన్ నేర్చుకుంటారు, చక్కగా చేస్తారు. మేడం, ఫైనల్గా ఒకటి, మహిళలందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మహిళలందరికీ, ప్రతి ఆడపిల్లకి, అంటే పెళ్ళైన తర్వాతనే మనము ఒక బాధ్యత తీసుకుంటాము, అప్పటితోటి అయిపోయింది అని అనుకుంటారు. తర్వాత 10th రాగానే కాలేజ్ అట్లానే కంప్లీట్ అయిపోతుంది. కానీ వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఎప్పుడు కూడా చదువు దానికి ఆటంకం అవ్వకూడదు. కాబట్టి పెళ్ళి అయిన తర్వాత కూడా కొన్ని రోజులు మనం వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి, అందరికీ అలవాటు అయిపోయిన తర్వాత చక్కగా మనకి ఏదైతే ఇష్టమో వాళ్ళతోని అభిమానంగా మనం ప్రేమగా చెప్తే వాళ్ళు
సపోర్ట్ చేస్తారు. అయిపోయింది అని లైఫ్ ఎప్పుడు అనుకోవద్దు. పెళ్ళి, పిల్లలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ కానీ ఏవైనా సరే వస్తుంటాయి పోతుంటాయి. కానీ మనం పుట్టినామా లేదంటే జరిగిపోయినామా అనకుండా మనకంటూ ఒక ప్రత్యేకత, ఒక పేరు, ఒక గుర్తింపు రావాలి అని అంటే వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు దాంట్లో సాధన చెయ్యాలి అని మనస్ఫూర్తిగా నేను వాళ్ళకి అదొకటే చెప్తాను. ఎక్కడ ఆగొద్దు. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని మీరు ఓపిక కొన్ని రోజులు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళ చేత చేయించుకుంటే గనక మీరు విజయం సాధిస్తారు. ఎక్కడ ఆడవాళ్ళు వెనకడుగు అస్సలే వెయ్యొద్దు. మన వెనకాల అన్న తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు, సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం. మేము అడిగిన వాటికి చాలా ఓపిక్గా మీరు అన్ని వివరించినందుకు థ్యాంక్ యూ. హాయ్. హాయ్, నీ పేరేంటి? నా పేరు ఆశ్రిత. మామూలుగా ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ డ్యాన్స్ క్లాస్కి వస్తున్నారు? నేను సెకండ్ క్లాస్ నుంచి. సెకండ్ క్లాస్ నుంచి. ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ డ్యాన్స్ క్లాస్? ఫ్యామిలీ సపోర్ట్ ఏంటంటే నాకంటే మా మమ్మీకి ఇంకా చాలా ఇంట్రెస్ట్. ఇంకా చెప్పాలంటే యాజ్ ఒక క్లాసికల్ డాన్సర్గా మీరు ఎక్కడికి వెళ్ళినా మీకంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మీరు ఇప్పుడు నేను బీటెక్ చదువుతున్నా, సో నేను అక్కడికి వెళ్ళినా కూడా అందరి దాంట్లో కూడా ఆశ్రిత అంటే క్లాసికల్ డాన్సర్ అంటే చిన్నప్పుడు కూడా స్కూల్ నుంచి కూడా ఎప్పుడు ఏ ప్రోగ్రామ్స్ అయినా ఆశ్రిత అంటే డాన్స్. సో నాకు ఎక్కడికి వెళ్ళినా నాకు రెస్పెక్ట్ అని ఉంటుంది. సో నాకు అది చాలా ఇష్టం. కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్ 7 years అవుతుంది జాబ్ చేయబట్టి. అంటే కానిస్టేబుల్గా చేస్తూ బయట విధులు నిర్వహిస్తూ కూడా ఇక్కడ చక్కగా డ్యాన్స్ నేర్చుకోవడానికి అవును, వస్తున్నారు. ఇంట్రెస్ట్ చాలా చిన్నప్పటి నుంచి. సో డైలీ డ్యూటీ చేసుకుంటే ఈవినింగ్ టైంలో డ్యాన్స్కి వచ్చి నేర్చుకుంటున్నాను. నీ పేరేంటి? లిఖిత. మామూలుగా ఈ డ్యాన్స్ క్లాస్కి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? 10 years బ్యాక్ నుంచి వస్తున్నా. అవునా? స్టడీ వల్ల మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ప్రజెంట్ ఏం చదువుకుంటున్నారు? బీటెక్ సెకండ్ ఇయర్. ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో మీకు గురువు గారు ఎలా సపోర్ట్ చేస్తారో, ఎంకరేజ్మెంట్ ఎలా ఇస్తుంటారు? ఎగ్జామ్స్ టైంలో చదువుకుంటా, మిగతా టైంలో మళ్ళీ ప్రాక్టీస్ ఉంటుంది. ప్రోగ్రామ్స్ కూడా చాలా ఇచ్చాను. చాలా బాగా అనిపిస్తుంది క్లాస్కి వస్తే. నీ పేరేంటి? రేఖ. మీ పేరు? శ్రీజ. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు? 1.5 years. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకోవాలని చాలా ఇష్టం. చిన్నప్పుడు కుదరలేదు కానీ ఇప్పుడు ఇష్టంతో అక్క ఇక్కడ నేర్పుతుందని తెలుసుకొని మరి ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాం. ప్రజెంట్ ఏం చేస్తున్నారు? ప్రజెంట్ డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. అది చదువుకుంటూ చక్కగా డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. హెల్ప్ చేసి మాకు డ్యాన్స్ నేర్పిస్తుంది. ఎగ్జామ్స్ టైంలో కూడా అక్క మాకు ఫస్ట్ చదువు ముఖ్యం రా, ఫస్ట్ చదువు నేర్చుకున్న తర్వాత డ్యాన్స్ మీకు నేను ఎప్పుడంటే అప్పుడు మీకు నేను నేర్పిస్తారా, మీరు ఫస్ట్ స్టడీ పైన ఫోకస్ పెట్టండి అని చెప్పి. ఓకే, ఇప్పటి వరకు ఏమేమి నేర్చుకున్నారు మీరు గురువు గారు? ఆంధ్రనాట్యం, పుష్పాంజలి, స్వాగతం నేర్చుకున్నాను. మీ పేరేంటి? విద్య. ఎక్కడి నుంచి వస్తున్నాం? ఇక్కడ సిద్దిపేట నుంచి. మామూలుగా డ్యాన్స్ క్లాస్కి ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు? 2 years అవుతుంది. 2 years నుంచి. ఇప్పటివరకు మీ గురుగారు మీకు ఏమేమి నేర్పించారు? ఆంధ్రాట్యం, వినాయక కోతం, స్వాగతం, శుద్ధ బ్రహ్మ, ఈనం ఇలా చాలా నేర్పించారు. ఏదైనా ఒక చిన్న శ్లోకం ఏదైనా చెప్తా. సముద్ర వసనే దేవి పర్వదస్థన మండలే నాట్యం కరిష్య భూదేవి బాధగాతం క్షమస్వమే. సముద్ర వసనే దేవి అంటే సముద్రాన్ని మోసే దేవత. పర్వదస్థన మండలే అంటే పర్వతాన్ని మోసే భూదేవి. నేను నాట్యం చేసేటప్పుడు నా పాదాలని కొట్టడం వల్ల నీకు నా వల్ల ఏమైనా దెబ్బలు తగిలి ఉంటే నన్ను క్షమించు అని మొక్కాలి 3 times. మీ పేరేంటి? రమ్య. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు? 2 years నుండి నేర్చుకుంటున్నాను. 2 years నుంచి. అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఎప్పటి నాకు నుంచి చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే నాకు 3 years బ్యాక్ సయాటికా పెయిన్ వచ్చింది. ఓకే. ఒక మా ఫ్రెండ్ చెప్పింది అన్నట్టు, ఇట్లా మేడం దగ్గరికి వెళ్తే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటే సయాటికా పెయిన్ పోతుంది అని చెప్పింది. అప్పుడే మేడం కలవడం అయింది. అయితే నా ఏజ్ గురించి మా మేడంకి మెన్షన్ చేశాను. చేస్తే 42 ఉన్నాను మేడం, నాకు ఓకేనా చేయొచ్చా అంటే మీరు రండి ట్రై చేస్తాను అని అన్నది. ఎవరికైనా చేయొచ్చు, ఏజ్తో మనకేం సంబంధం లేదు అని చెప్పింది. ఇక్కడికి వచ్చాక నేను ఓన్లీ బ్యాక్ పెయిన్ కోసమే వచ్చాను. దాంతో స్టెప్స్ కూడా అంటే నేర్చుకున్నాను. ఇప్పుడు భరతనాట్యం నేర్చుకోవాలంటే కొంచెం ఫిజికల్గా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది టైం? నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఒక్క రోజు కూడా నేను బంద్ కాను. ఎక్కడికైనా ఊరికి వెళ్తేనే ఊరుకుంటాను, కానీ లోకల్లో ఉంటే మాత్రం తప్పకుండా క్లాస్కి అటెండ్ అవుతాను. నాకు ఇక్కడికి వస్తేనే డే మొత్తం రిలీఫ్గా ఉంటుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, బాడీ కూడా ఎక్సర్సైజ్ చేసిపోయినట్టు అనిపిస్తుంది. మీ పేరేంటి? నా పేరు విజయ. ఎక్కడి నుంచి వస్తున్నారు? మెసేజ్పేట. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ నేర్చుకుంటారు? 2 సంవత్సరాల నుండి. అంటే మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఈ మధ్య ఇంట్రెస్ట్తో అంటే వచ్చారా? కొంచెం ఆరోగ్యము, అంటే మా నాన్న ఈ మధ్య చనిపోవడం వల్ల అంటే మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఈ మధ్య జాయిన్ అయ్యారు? కొంచెం ఇష్టము. ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా? చాలా బాగుంది.
ఇప్పుడు భరతనాట్యం నేర్చుకోవాలంటే కొంచెం ఫిజికల్గా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. Yeah. మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. గురుగారు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు మీకు? అసలు అన్నీ తనే అయ్యి అసలు వైష్ణవి. నీ పేరు? ప్రణీక్ష. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాస్. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు ఇక్కడ మీ డ్యాన్స్? 2 years. 2 years నుంచి. నువ్వు? నాకు ఇంట్రెస్ట్ ఉంది, మళ్ళీ మా ఊరం జాయిన్. మీ గురువుగారు చక్కగా నేర్పిస్తున్నారు కదా మీకు ఇక్కడ. మామూలుగా ఎగ్జామ్స్ అప్పుడు మీరు ఇబ్బంది పడుతుంటారా? అటు ఎగ్జామ్స్ రాయాలి, ఇటు డ్యాన్స్ క్లాస్కి రావాలని. ఆ టైంలో మీకు ఎలా సపోర్ట్ చేస్తారు గురువుగారు? మా గురుగారు చాలా సపోర్ట్ చేస్తారు మాకు. ఒకవేళ ఎగ్జామ్స్ ఉంటే మీరు చదువుకోండి, తర్వాత డాన్స్ క్లాస్కి రండి అని చెప్తారు. నీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఇక్కడ? నాకు మంచిగా అనిపిస్తుంది. ఒకవేళ నాకు ఎగ్జామ్స్ ఉంటే అక్క మళ్ళీ వద్దురా, తర్వాత నేను మళ్ళీ నీకు నేర్పిస్తాను, ముందైతే నువ్వు స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయని చెప్తాను. చాలా ఎంకరేజ్ చేస్తుంది. 5 years నుంచి మీకు స్టడీస్ అటు క్లాస్కి వెళ్తూ కూడా అటు చదువుకుంటూ చక్కగా డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు రెండింటిని? డ్యాన్స్ క్లాస్ 1.5 అవరే ఉంటుంది కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండదు. అక్క కూడా అంత ఇబ్బంది పెట్టకుండా కరెక్ట్గా అటు బ్యాలెన్స్ చేసుకోవస్తుంది. అక్క కూడా మనం ఒక రోజు రాకున్నా కూడా ఏదైనా ఇబ్బందిగా ఉన్నా కూడా ఒక రోజు రాకుండా అక్క 2 బ్యాలెన్స్ చేసి కవర్ చేసేస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు ఏ విధంగా ఎంకరేజ్ చేస్తారు? అటు ఫ్యామిలీ కానీ ఇటు మీ గురువు గారు కానీ ఎలా అనిపిస్తుంది ఆ టైంలో? గురువు గారు చాలా బాగా ఇవి శ్లోకాలు ముద్రాలు చెప్పడం కూడా మెమరీ పవర్ వస్తుంది. ఇంట్లో కూడా మంచిగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పంపిస్తారు. స్కూల్లో కూడా నన్ను డాన్సర్ అనే పిలుస్తారు, పేరు పెట్టి అస్సలు వెళ్ళారు. 10 years నుంచి నేర్చుకుంటే ఇక్కడ డ్యాన్స్. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ గురుగారి దగ్గర ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది నేర్చుకుంటుంటే? అటు స్టడీస్ని ఇటు డ్యాన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? బాగా బ్యాలెన్స్ అవుతుంది. 2 అక్క కూడా సపోర్ట్ చేస్తుంది, చాలా బ్యాలెన్స్. 4 years నుంచి మీకు ఎలా అనిపిస్తుంది? మామూలుగా అటు స్టడీస్ ఇటు డ్యాన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాయి ఇన్ని డేస్ నుంచి. ఎలా ఉంటుంది ఎగ్జామ్స్ టైంలో ఇక్కడ? అంటే రోజంతా స్కూల్లో స్టడీ అంతా చేసిన తర్వాత ఇంటికి వచ్చినాక ఒక 1.5 అవర్ డ్యాన్స్ క్లాస్కి వస్తే మైండ్ రిఫ్రెష్ అవుతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదువుకుంటే స్టడీ కూడా మంచిగా అర్థమవుతుంది. సో ఎగ్జామ్స్లో అట్లా మేనేజ్ చేసుకుంటాం. స్ట్రెస్ ఫీల్ లేకుండా 2 బ్యాలెన్స్ చేసుకుంటే హ్యాపీగా చేసుకుంటాను. వెరీ గుడ్. హాయ్ రా. హాయ్ అక్క. పేరేంటి? అభిసారిక. ఎక్కడి నుంచి వస్తున్నా? చేరియాల నుంచి. ఏ క్లాస్? 7th. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాయి ఇక్కడ? 4 years. 4 years నుంచి అటు స్టడీస్ని ఇటు డాన్స్ని బ్యాలెన్స్ చేస్తూ చాలా చక్కగా డ్యాన్స్ నేర్చుకున్నాం. ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నారు ఇక్కడ గురుగారి దగ్గర? మీరు ఆంధ్రనాట్యం నేర్చుకున్న, పేరుని కూచిపూడి. నీ పేరేంటి? సమన్విత. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th class. ఎక్కడి నుంచి వస్తున్నావు? సిద్దిపేట. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నావు డ్యాన్స్? 2 years. 2 years నుంచి. ఓకే, ఇక్కడ గురుగారి దగ్గర ఏమేమి నేర్చుకున్నావు ఇక్కడికి వచ్చిన తర్వాత? నేను పేరుని కూచిపూడి ఆంధ్రనాట్యం నేర్చుకున్నాను. ఏ క్లాస్? 5th. నువ్వెన్ని సంవత్సరాల నుంచి నేర్చుకున్నావు ఇక్కడ? 2 years. 2 years నుంచి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ గురుగారి దగ్గర నేర్చుకోవడం? ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? బాగుంది. అటు ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నారా? ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటాను డ్యాన్స్ క్లాస్? రీసెంట్లీ నాకు భవానీ 18 years నుంచి పరిచయం. ఓకే. 3 పిల్లలు. ఇదే బిజీ లైఫ్లో నేను టైలరింగ్. ఓకే. ఆ తర్వాత బ్యాక్ పెయిన్, నీ పెయిన్ వచ్చేట్లా భవానీ కాల్ చేస్తే అక్కయ్య వచ్చేసి ఇక్కడికి అదే సెట్ అవుతుందని 2 months నుంచి నేను ఇక్కడ క్లాస్కి రావడం జరిగింది. అంటే ఎలా అనిపిస్తుంది? ఫిజికల్గా కొంచెం కష్టంగా అనిపిస్తుంది స్టార్టింగ్లో, ఈ టైంలో నేర్చుకోవాలంటే ఎలా అనిపిస్తుంది? మరి డాన్స్ ముందు నుంచే ఇంట్రెస్ట్ కాబట్టి మంచిగా మేనేజ్ చేయగలుగుతున్నా. అటు హౌస్ వైఫ్ అటు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ ఇటు డ్యాన్స్ని చక్కగా నేర్చుకుంటున్నారు. ఏ విధంగా ఉంది అటు ఫ్యామిలీ సపోర్ట్ పిల్లల దగ్గర నుంచి, హస్బెండ్ దగ్గర నుంచి? చాలా బాగా సపోర్ట్ ఉంది. కొంచెం నాకు కూడా స్టెమినా, ఇమ్యూనిటీ అన్నది పెరిగినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఫిజికల్గా మీరు యాక్టివ్గా అయ్యారు, యాక్టివ్ అయినా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి డ్యాన్స్ నేర్చుకుంటే? అంటే ఒక 1 hour 2 hour అట్లా వర్కౌట్ చేసినట్టు ఉంటుందని ఈ క్లాస్కి రావడం జరిగింది. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటారు? నేను 3 months నుంచి నేర్చుకుంటున్నాను. మా పాప 1 year నుంచి నేర్చుకుంటాను. ఇక్కడ ఇద్దరు. మా పాపను చూసి నేను కూడా నేర్చుకోవాలని మేడం కూడా మమ్మల్ని ప్రోత్సహించడంతో కొంచెం హెల్త్ పరంగా, బాడీ పరంగా ఫ్రీగా ఉంటున్నాను. నా వర్క్ బిజీలో ఉండి కొంచెం బ్యాక్ పెయిన్, నేను కూడా టైలరింగ్, కంప్యూటర్ వర్క్ మధ్య చేస్తాను. బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది, ఇంట్లోనే ఉండడం. 1 hour వర్క్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అటు మీరు టైలరింగ్ నేర్చుకుంటూ ఇటు పాపను చూసుకుంటూ ఇటు డ్యాన్స్ నేర్చుకుంటూ అన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? 1 hour కదా చూసుకుంటారు. మేడం కూడా 1 hour కదా రండి, ఏ టైం అయినా సరే కొంచెం అటు ఇటుగా అయినా పర్లేదు, మేడం కూడా ఏమనరు. లేట్ వచ్చినా కొంచెం త్వరగా వెళ్ళిపోయినా కూడా ఏమనరు. బిజీ ఉన్నా ఎంకరేజ్ చేశారు, బాగా చెప్తారు. అండ్ ఫిజికల్గా డ్యాన్స్ నేర్చుకుంటుంటే ఎలా అనిపిస్తుంది ఇక్కడ? బాడీ అయితే చాలా ఫ్రీగా ఉంటుందండి, ఏ పెయిన్స్ లేకుండా వస్తే. అంటే
డ్యాన్స్ అనే కాదు, మెంటల్గా కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది మేడంతో మాట్లాడినా కూడా. అంటే నార్మల్గా డ్యాన్సే కాకుండా ఓరల్ క్లాసెస్ కూడా చెప్తారు. మెంటల్గా కూడా మాకు చాలా ఫ్రీగా ఉంటుంది క్లాస్కి వస్తే. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నావు ఇక్కడ? 12 years. 12 years నుంచి. ప్రజెంట్ ఏం చేస్తున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్ అక్క. డిగ్రీ సెకండ్. అది చదువుకుంటే డ్యాన్స్ నేర్చుకుంటున్నావు. మామూలుగా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందా రావాలని? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది అక్క. మమ్మీకి కూడా ఇంట్రెస్ట్ ఉంది, బట్ నేను మమ్మీకి ఎక్స్ప్రెస్ చేయాలి, మమ్మీ నాకు డ్యాన్స్ ఇష్టము అని. మమ్మీ ఎక్స్ప్రెస్ చేసి అక్కని కాంటాక్ట్ కావడం జరిగింది. సో మమ్మీ ఇష్టం, నాకు కూడా ఇష్టం ఉండే, బట్ మమ్మీకి చెప్పాలి నాకు ఇష్టం ఉంది అని. తర్వాత అక్కని కాంటాక్ట్ అయినాక నేను నేర్చుకోవడం జరిగింది. ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా పంపిస్తారు. ఎలా సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీ కానీ, ఇటు ఎగ్జామ్స్ అప్పుడు ఇటు గురువు గారు కానీ, ఇద్దరు సపోర్ట్ ఏ విధంగా? మమ్మీ అయితే ఒక్కరోజు తప్పించినా కూడా ఎందుకు వెళ్తలేవు అని ఫస్ట్ సీరియస్ అయిపోతుంది. నన్ను కొట్టడం ఒక్కటే తక్కువ, నన్ను క్లాస్కి పోకపోతే. సేమ్ అక్క కూడా అంతే. కాకపోతే అక్క అనడం కంటే ఇట్లా సొంతగా చూసుకుంటుంది మమ్మల్ని, ఆ సొంత అక్కలాగా. మేడం అంటే బయట వాళ్ళని పిలిచినట్టు అయిపోతుంది, కానీ అక్క అయితే సొంత సిస్టర్స్ని అయితే ఎట్లా చూసుకుంటాం మమ్మల్ని అట్లా చూసుకుంటాం. ఇప్పటి వరకు ఎన్ని స్టేజ్ ప్రోగ్రామ్స్ చేశారు మీరు? చాలా ప్రోగ్రామ్స్ చేశాను అక్క దగ్గర నేను. ప్రోగ్రామ్స్ చేస్తుంటే ఒక చెప్పలేని ఆనందం. అది ప్రోగ్రామ్ వచ్చింది అని చెప్పేసి అక్క దగ్గరే నంది అవార్డు, నాట్య కుసుమ అవార్డు, ఇలాంటి వండర్ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు. మా 2 years బ్యాక్ 15th anniversary కూడా చేసుకుని డ్యాన్స్ క్లాస్ది. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను? నేను 12-13 years అవుతుంది నేర్చుకోబట్టి. 12 years నుంచి నేర్చుకుంటున్నాను. అంటే నీ ఇంట్రెస్ట్తో వచ్చావా లేదా ఫ్యామిలీ ఇంట్రెస్ట్తో వచ్చావా? నాకు చిన్నప్పటి నుండి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్. కాకపోతే ఎక్కడ బయట మా ఇంట్లో పేరెంట్స్ ఏంటి అంటే బయటకు ఎక్కడికి పంపించకపోతుండే. తను మా గురువు గారు లాంటి మా పిన్ని, తను ఏమంటారు మా బాబాయ్ అవుతాడు. మా డాడీ వాళ్ళ చిన్న తమ్ముడు, మా డాడీ వాళ్ళు ముగ్గురు, ఈ పిన్ని వాళ్ళు చిన్న. ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రజెంట్ ఏం చదువుకుంటున్నావు? నా ప్రజెంట్కు డిప్లొమా పారామెడికల్ అయిపోయింది. ఓకే. అండ్ ఇంకొకటి, మీకు గురువుగారి దగ్గర నేర్చుకుంటుంటే ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? ఎక్స్పీరియన్స్ అంటే చాలా బాగా అనిపిస్తుంది. నేను ఫస్ట్ వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా నేను ఫస్ట్ నేర్చుకున్నాను. ఇప్పుడు నేను అసిస్టెంట్ టీచర్గా కూడా చేయగలుగుతున్నాను డైరెక్ట్గా. అండ్ ఏమేమి నేర్చుకున్నారు ఇక్కడ ఇప్పటివరకు? నేను ఇప్పుడు ఇక్కడ ఆంధ్రనాట్యం, పేరుని కూచిపూడి, దాంట్లో దశావతారాలు, గంగాధర, వినాయక కోతం, ఇంకా చాలా అంశాలు నేర్చుకున్నాను. ఏదైనా ఒక చిన్న శ్లోకం చెప్పగలరు? ఎతో అస్త స్తతో దృష్టి, ఎతో దృష్టి స్తతో మన, ఎతో మన స్తతో భావ, ఎతో భావ స్తతో రస. ఎతో అస్త స్తతో దృష్టి అంటే ఎక్కడైతే చేస్తామో అక్కడ చూడడం. అంటే అందరూ ఎతో అస్త స్తతో దృష్టి అనగానే ఏమనుకుంటారు అంటే డ్యాన్స్లోనేమో అని అనుకుంటారు. కాకపోతే మనం చేసే పని పైన కానీ దేని పని దృష్టి పెట్టండి, మన మైండ్ పెట్టండి. ఎక్కడైనా కానీ ఏం రాసే పైన కానీ లేకపోతే ఏదైనా వర్క్ చేసే దానిపైన కానీ ఏకాగ్రత పెట్టి చేయడం వల్ల ఏదైనా కానీ వస్తుంది. ఎతో దృష్టి స్తతో మన అంటే చూడడమే కాకుండా మన మనసు కూడా అక్కడ పెట్టి చేయాలి అని అర్థం. ఎతో మన స్తతో భావ అంటే మన మనసు కాకుండా మన భావం, మన మైండ్ కూడా అక్కడే ఉండాలి. ఎతో భావ స్తతో రస అంటే నవ్వుతూ చేయాలి. అండ్ ఇప్పటివరకు ఎన్ని స్టేజ్ ప్రోగ్రామ్స్ చేశారు మీరు? నేను ఇప్పటి వరకు చాలా చేసినాను. 150-200 ప్రోగ్రామ్స్ వరకు ఇచ్చినాను. వెరీ గుడ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సుప్రభాతం అఫీషియల్ ఛానల్.